ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనములు. మనము సంఘము గురించి అత్యున్నతమైనటువంటి విధానం యేసుక్రీస్తు దృష్టిలో లేకపోతే దేవుని దృష్టిలో అపోస్తులు సంఘాన్ని ఏ విధంగా పరిచయం చేశారు, అసలు సంఘం యొక్క విలువ ఏంటి అనే విషయాలను అనేక రీతులుగా సంఘాన్ని గురించిన సంపూర్ణమైన అవగాహన నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం చేస్తుంది పరిచర్య, మనం చేస్తుంది సంఘ పరిచర్య, మనం చేస్తుంది సంఘానికి పరిచర్య, మనం చేస్తుంది సంఘంలోని పరిచర్యలు. కాబట్టి ఫస్ట్ సంఘము గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన లేకుండా ఏ పరిచర్య మనం కొనసాగించలేము, సరైన రీతిలో చేయలేము. ఇక మనం సంఘం యొక్క భావం చూశాము, సంఘం అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. రెండో భాగంలో రెండో లెసన్‌లో సంఘం యొక్క క్రియ, కూడుకున్నప్పుడు ఏం చేయాలనే విషయాల మీద దృష్టి పెడుతున్నాం. ఎందుకోసం కూడుకోవాలనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. చెప్పండి, సంఘ కూడిక యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశాన్ని తెలియపరిచే ఒకే ఒక మాట చెప్పగలుగుతారా? ఒక మాటలో మనం ఏం నేర్చుకున్నాం? క్షేమాభివృద్ధి. సో సంఘం యొక్క క్షేమాభివృద్ధి. మనం ఏం చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయాలి. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడు మనం ఏదైనా తింటున్నాం అంటే ఎందుకోసం తినాలి? ఆరోగ్యం కోసం తినాలి. ఆఫ్‌కోర్స్ సమాజంలో ఒక మానవుడు కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా ఆనందం కోసం కూడా తింటాడు. అవునా? అంటే భూమి మీద బ్రతుకుతున్న మానవునికి ఆరోగ్యం కోసమే కాకుండా ఆనందం కోసం తినే పదార్థాలు కూడా ఉంటాయి. యెస్. ఉంటాయండి? ఉంటాయి. చాలా ఉంటాయి. అవి ఎందుకు తింటున్నారు అంటే అది ఆకలి కోసం తినం మనం. ఆనందం కోసం కూడా తినేటివి ఉంటాయి. కానీ సంఘంలో అలా ఉండదు. సంఘంలో ఏం చేసినా క్షేమాభివృద్ధి కోసమే చేయడం ఉంటది. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉండదు. సంఘంలో నేను ఎందుకు చేస్తున్నవురా అంటే, బాబు ఇది నేను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తున్నా, ఆనందింపజేయడానికి చేస్తున్నా అంటే అర్థం ఉండదు. అవునా? అంటే ప్రజలని సంతోషపెట్టే అంశాలుండవు. ప్రజలని ఆనందింపజేసే అంశాలుండవు. సంఘం అంటేనే క్షేమాభివృద్ధి. ఏం చేసినా క్షేమాభివృద్ధే చేయాలి. క్షేమాభివృద్ధి కొరకు చేయాలనేటువంటి విషయాలను మనం చూడడం జరిగింది. మొదటి కొరింథీ 14వ అధ్యాయాన్ని మనం సంపూర్ణంగా విశ్లేషించుకుంటూ వచ్చాం. ఒక్కొక్క పదం ఎన్ని సార్లు అక్కడ ఉంది. మొదటి 3వ వచనం నుంచి చూస్తే 3, 5, 7 ఇలాగ 12, 17, 26, 31 ఇలాగా ప్రతి వచనంలో క్షేమాభివృద్ధి అనే మాటనే చూస్తున్నాం. అంటే సంఘ కూడికను ఎంత నొక్కి చెప్తుందో చూస్తున్నాం. ఈ పదాలు పదే పదే రిపీట్ అయినంటే దాని అర్థం ఏంటిది? దీని గురించే ఆలోచించాలి. దీని మీదనే శ్రద్ధ పెట్టాలి. ఏం చేసినా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఒక పాట పాడతావా? సంఘ క్షేమాభివృద్ధి కోసం పాడాలి. ప్రవచనం చెప్తావా? సంఘ క్షేమాభివృద్ధి కోసమే ప్రవచనం చెప్పాలి. ఒకవేళ బోధిస్తావా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే బోధించాలి. అంతేగాని మన పాట పాడితే టాలెంట్ చూపించుకోవడానికో, లేకపోతే పక్కోళ్ళు వాళ్ళు నిన్న మరి అది జాకబ్ అయితేనే మాట్లాడగలుగుతాడు. నేను అలాంటి మాటలు మాట్లాడను. గొంతు ఎలా ఉండాలంటే గొంతులేసుకొని ఆ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మరి వాళ్ళు ఎందుకు పాడతారో కూడా తెలియదు ఇప్పటికి కూడా. ఎవరిని సంతోషపెట్టడానికి పాడిస్తారో కూడా తెలియదు. పాట యొక్క ఉద్దేశ్యము మన పిల్లల టాలెంట్ చూపించడానికో, మన టాలెంట్ చూపించుకోవడానికో, మన భార్యను ఆనందింపజేయడానికో, పాస్టర్‌ని సంతోషపెట్టడానికో, లేకపోతే ఇంకెవరినో ఆనందింపజేయడానికి కాదు. ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలగనప్పుడు ఆ పాడటం వల్ల కూడా ప్రయోజనం లేదు. అవునా గదండీ! అవునండి. కానీ మనకు తెలియకుండానే ఆ పాస్టర్‌లనో, పిల్లలనో లేకపోతే సంఘంలో వాళ్ళు కొంచెం ఆర్థికంగా అంటే ఎక్కువగా కొంత డబ్బులు ఎక్కువగా దశంభాగాలు ఇచ్చే వారితోనో కొంతమంది పెద్ద మనుషులుంటారు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి పాట రాకపోయినా ఆ పెద్దరికం చేసి ముందుకొచ్చి పాడడానికి ట్రై చేస్తారు. అవునా? లేకపోతే సంఘంలో వాళ్ళకి పాట ఇవ్వకపోతే ఇక అంతే సంగతులు. అలిగిపోతారు ఇంక అంతే. సో ఇలాగా సంఘము ఎందుకు మనం ఏం చేస్తున్నాం? ఎంతకాలం ఇలాగ ప్రజలను సంతోషపెట్టడానికి చేస్తాం అక్కడ? ఎదుటి వ్యక్తికి క్షేమం కలుగుతుందా లేదా అనేదే పాయింట్. అందుకే ఒక హెచ్చరిక, ఒక ఆదరణ, ఒక ప్రోత్సాహము జరగాలి. అయితే మనం ఏం చేసినా హెచ్చరిక కలగాలి. ఒక వార్నింగ్ ఎళ్ళాలి. ఒక ఏమంటారు? ఒక గద్దింపు ఎళ్ళాలా? లేదా ప్రోత్సహించబడాలి. లేదా ఆదరించబడాలి. ఈ 3 జరగనప్పుడు ఇక మనం ప్రోగ్రామ్ బేస్డ్‌గా చేసుకుంటే అర్థం లేనట్టే గదండీ! హలో! అవును. అందుకే సంఘంలో మనం పాడుకునే పాటలు గూడా చాలా సెలెక్టివ్‌గా ఉండాల. చాలా అంటే ఏదో ట్యూన్ బాగుంది, లేకపోతే ఏదో ఉంది బాగుంది అని గాదు పాడాల్సింది. మ్యూజిక్ బాగుంది, ట్యూన్ బాగుందని గాదు. సాహిత్యం ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ పాటల్లో మనకి. అవునా? పదజాలం ఎలా ఉంది? అవునవును. ఇప్పుడు ఆ దృష్టి పెడుతున్నామా? మన సంఘాల్లో పాడే పాటలన్నీ చూడం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అన్నట్టే ఉంటాయి. అన్నీ
అవే ఒకే విధానమైనటువంటి లిరిక్స్ ఉంటాయి. అవునా? అవును 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 మనకు ఎందుకంటే ఇండియన్స్‌కి ప్రాక్టికల్ కంటే ఎమోషన్స్ మీద డిపెండ్ అయితాం మనం. నిన్ననే మాట్లాడుకున్నాం గదా! ప్రతి ఎమోషన్ భక్తి గాదు. భక్తిలో ఎమోషన్ ఉండొచ్చు గానీ, ఎమోషన్‌లో భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా గదండీ! అవును ఉండాల మీరు 'అన్నమయ్య' సినిమా చూసిర్రనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆయన పలికించిన భక్తి లేకపోతే పండించిన భక్తిని చూస్తే ఆడ ఏమి లేకపోయినా ఆ ఎమోషన్ ఎలా ఉంటదండి? హమ్మయ్య! ఆడ నిజమైన దేవుడున్నట్టుగానే ఉంటది. అవునా? అవునండి. అంటే ఇప్పుడు ఆ ఎమోషన్ నిజమైపోతదా? మనం ఎంత ఎమోషనల్ చేస్తే అది? నో. నో కాదు. కాదు మనకొక అది అలవాటయిపోయింది. పాట అనగానే ఒక కన్నీళ్లు, ప్రార్థన అనగానే కన్నీళ్లు గారవాలా? అంటే కొన్ని సార్లు ఇక అది తర్వాత మాట్లాడుకుందాం కొన్ని విషయాలు టాపికొచ్చినప్పుడు. ఇలా జేస్తేనే భక్తి అనేటువంటి ఒక దగ్గరికొచ్చేసినాం మనం. అవునా? అంటే మన అవునయ్య. దృష్టిలో ఏదంటే పౌలు లాంటి వాళ్ళు ఇప్పుడు భక్తులు గాదు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్‌గా అనిపియరు. అంటే వాళ్ళు మాట్లాడితే మీరు పౌలు రాసిన పత్రికలు చదివితే ఎలా ఉంటది అనంటే అంత నేచురల్‌గా ఉంటది. సహజంగా ఉంటది. అంత ఎమోషనల్ అనిపించదు. అవునా? అవునండి. అంటే అందుకే ఇప్పుడు మనం ఇలా మాట్లాడితే నార్మల్‌గా మాట్లాడుకుంటే మనలో ఆత్మ లేనట్టు. ఆత్మ ఉంటే ఎలా ఉంటదండి? హడావుడి ఉంటది. వాయిస్ కూడా చేంజ్ అయితది. మనం అంటే ఎలా అంటే ఎంత గట్టిగా ఒత్తి చెప్తే అంత ఆత్మ ఉన్నట్టు. అవునా గదా! హల్లెలూయా! ప్రైజ్ గాడ్ అంటే అట్లా మనం ఫీల్ అయిపోతాం. అబ్బా! ఎంత భక్తుడు, అవును. ఎంత అభిషిక్తుడు, ఎంత ఆత్మ ఉన్నదనుకుంటాం. అవునా? ఎర్రగా మంట మంట తీసిండు. ఆ! మంట 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 మండిస్తారు. ఆ! మంట రావాలి ఎక్కడి నుంచెల్లైనా. దైవాత్మ అంటే అది గాదు. ఎవరు నేర్పించిర్రేమో గాని చాలా మంది అక్కడ ట్యూన్ అయిపోయారు కదా! అవునండి. సో, అలాగా కొంతమంది అలా జేస్తున్నారు. క్షేమావృద్ధి అండి. సంఘానికి మనం మేలు కలిగిస్తున్నామా లేదా అనేది చాలా ప్రధానమైన విషయం. ఒక కోరస్ పాడిన ఇప్పుడు సంఘంలో పాట పాడితే ఎదుటి వ్యక్తికి ఒక బోధ కలగాలన్నాడు. నేను చూసాం గదా! కొలస్సి 3 ఒక బోధ కలగాలి. ఒక హెచ్చరిక కలగాలి. పాట ద్వారా గూడా బోధ కలగాలి. ఎందుకంటే నేను గంట సేపు ప్రసంగం చేస్తున్నప్పుడు అర్థం గానటువంటి ఒక మాట, ఒక బోధ ఒక పాట ద్వారా కూడా తెలియపరచొచ్చు. యెస్. యెస్. అవునండి? అవును. ఎటు జేసి ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించాల. పాటనా? పద్యమా? కవిత్వమా? ఇక దేవుడు నాకిచ్చిన ప్రతి వరాన్ని ఇప్పుడు పద్యాల ద్వారా గాని, కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, బోధ ద్వారా గాని, ఎన్ని నాకు అవకాశాలున్నాయో అన్నిటిని సంఘాన్ని మేల్కొల్పడానికి వాడుతున్నాం. అంటే క్షేమాభివృద్ధి కలిగించడానికి. నేనింకెక్కువ పోస్టులు పెట్టట్లేదు మన గ్రూప్‌లో 2, 3 పెట్టాను. మరి ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఒక పురికొల్పడం, ఒక ఆలోచింపజేయడం, క్షేమాభివృద్ధి కొరకు హెచ్చరిక జారీ చేయడం. హ్మ్. వాళ్ళ పేరు మీద, వీళ్ళ పేరు మీద పెడితే తిడతారని బాగా ఆలోచించి నా పేరు మీదనే రాసుకుంటున్నాను. మీకు నేర్పించినట్టు గాదు. నాకు నేను నేర్పించుకుంటున్నట్టుగా రాసుకుంటున్నాను. సత్యం కానర సంపత్ కుమార్. అంటే నన్ను నేను పురికొల్పుకుంటున్నాను. ఇప్పుడే సంఘం గురించి ఒక పాట అంటే రాస్తున్నాను. ఇంకా కంప్లీట్ గాలేదు. ప్రజలను మేల్కొల్పడానికి అంటే చూద్దాం దేవుని చిత్తం ఎలా ఉంటే ముందు తెలియదు మనకి. సంఘము మీరని, సమాజము మీరని, ఆలయం మీరని, మందిరం మీరని, శాశ్వతముగా నివసించు ఆత్మ సదనము మీరని, దేవుడే నివసించు దేవాలయం మీరని, సంఘమనగా ఒక కుటుంబం అది కూటము కాదని, సంఘమనగా భక్త సమూహం అది భవనము కాదని, తెలుసుకో సోదరా, తెలుసుకో సోదరీ, తెలియని తనము నుండి తెలివిలోకి రండి. తెలుసుకో సోదరా, తెలుసుకో సోదరీ, తెలియని తనము నుండి తెలివిలోకి రండి. అంటే సంఘం అనేది ఈరోజు అంటే ఒక దగ్గర ఆగిపోయినామండి. ఇవన్నీ ప్రజలని కోల్పోవడానికి మనం ఏం చేసినా ఒక పాట రాసినా, ఒక పద్యం రాసినా, ఒక కవిత రాసినా స్థానిక సంఘంలో ఒక హెచ్చరిక, ఒక ఆదరణ, ఒక ప్రోత్సాహం. నేను చెప్తున్నా అంటే పాట గూడా మనం ఏం చేసుకున్నామంటే ఏదో
ఏదో టాలెంట్ చూపించుకోవడానికి వాడుకుంటున్నాం. హ్మ్. మన పిల్లల్ని కూడా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తాం. నిజమా కాదండి? అవునయ్యా. కొంత విడ్డూరమైంది అంటే క్రైస్తవ పాటలతో అంత్యాక్షరులు కూడా వాడుకునేటువంటి దుస్థితి. దాన్ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చుకున్నాం. అవునా? అవునండి. అవునవును. బయట పాటలు పాడితే ఎట్లా వాళ్ళు అంటే వాళ్ళు సరదా కోసం పాడుకుంటారు. అంత్యాక్షరి అనేది. ఇప్పుడు క్రైస్తవ పాటలు కూడా అంత్యాక్షరి జరుగుతుంది గదా! యెస్. అవును. అర్థమేంటప్పుడు? వాళ్ళ గంత కొరకే. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఆనందం కదా! పాటలను కూడా అవును. ఆనందం కోసం వాడుకునే పరిస్థితి మనం ఎప్పుడు అంటే డౌన్ ఫాల్ అయిపోయినాం. అంటే దిగజారుడు అంటాం దాన్ని. యెస్. లేకుండా. యెస్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ పాటలు ఆ వర్షిప్ అనే మా టాపిక్ వచ్చినప్పుడు బిబ్లికల్ వర్షిప్ అనే అంశం వచ్చినప్పుడు మనం లోతుగా చూస్తాం. జస్ట్ ఇప్పుడు నిన్ను అడిగారు కాబట్టి నేను దీని మీద 2 నిమిషాలు మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నేను ఒక సంఘం అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ప్రేరేపించబడినప్పుడు పాట అంటే ఒక పల్లవైన, ఒక చరణమైన నాకొక సహోదరుడున్నాడు నాకు తెలిసిన ఆయన నేను 2 ఇయర్స్ నుంచి అలా పాట పాడుకుంటాను. అంటే ఎవడైనా కష్టం వచ్చినప్పుడు సంఘంలో ఎవరైనా బాధలున్నప్పుడు ప్రేరేపించబడినప్పుడు ఆ పాట పాడతాం. అంటే ఒక చరణం పాడినా అది ప్రజలని కదిలిస్తది. ఎందుకంటే వాళ్ళ లోపల ఒక ఆదరణ కలుగజేస్తది. అందుకే పాటలో ఆదరణనుండాలి, హెచ్చరికన్న ఉండాలి, ఒక ఒక ప్రోత్సాహమన్న ఉండాలి, ఒక క్షేమం కలిగించేటువంటి ఒక పరిస్థితి ఉండాలి ఖచ్చితంగా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట ఉందనుకోండి ఇప్పుడు. నీదు భారము నా మీద మోపుము, నీ భారమంతయు నేనే మోసెదా. నీదు భారము నా మీద మోపుము, నీ భారమంతయు నేనే మోసెదా. నిన్నాదుకొందును నన్నాశ్రయించుమా, నిన్నాదుకొందును నన్నాశ్రయించుమా అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే, అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే, కునుకని నిదురపోని కన్న తండ్రివే, ఆయుమయ్య కలకాలం నీ నీడలో. అంటే ఇలాంటి పాటలకి వెనకాల డ్రమ్ములు పెద్ద పెద్ద మ్యూజిక్‌లు అవసరం లేదు. ఫస్ట్ సాహిత్యం ఒక మాట. మా డ్యాడీ మా చెల్లి పెళ్లి చేయకముందు 28 ఇయర్స్‌కి అప్పటికి వచ్చేసినాయి. మాది హిందూ బ్యాక్‌గ్రౌండు. మా ఫ్యామిలీ మెంబర్స్ మా చెల్లెలకి, మా కజిన్స్ అందరికి మ్యారేజ్ అయిపోయింది. మా చెల్లొకతే మిగిలింది. ఊర్లో ఉన్నాం కాబట్టి ఒక మంచి విశ్వాసం కోసం వెయిట్ చేస్తున్నాం. లేట్ అయిపోయింది. ఇగ మా డ్యాడీ నిద్రపోకుండా అర్ధరాత్రులు లేసి అటు ఇటు తిరిగేవాడు. నేను ఒకరోజు చెప్పాను పిలుసుకొని. నాన్న కీర్తనలు 121లో దేవుడు మన కొరకు కునుకడు నిద్రపోడు అని చెప్తున్నాడు. దేవునికి కునుకు గాని, నిద్ర గాని లేదు. ఆల్రెడీ ఆయన మన కోసం మెలకువగా ఉన్నాడు. మనం నిద్ర చెడగొట్టుకొని ఇలా తిరగడం మంచిది గాదు. దేవునికి అప్పగించాలా. దేవునికి అప్పగించి విశ్వాసంతో ఎదురు చూడాలి. మన భారమంతా ఆయన మీద ఏయమన్నాడు. పేతురు చెప్పాడు. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. ఇంకెందుకు చింత యావత్తు ఆయన మీద ఏయమని చెప్తే మళ్ళా అదే చింత నెత్తి మీద పెట్టుకొని ఇట్లా నిద్ర డిస్టర్బ్ చేసుకొని కూడా అవసరమా అని అడిగాను. సో, అందరూ ఎవరో అన్‌మ్యూట్ చేసుకున్నారు. మాట్లాడాలనుకున్నారా? అన్నయ్య. అయ్యా ఎవరో ఎంతోమంది అన్‌మ్యూట్ చేసుకున్నారు. ఏదన్నా మాట్లాడాలనుకున్నారా అని అడుగుతున్నాను. చక్కగా లేదయ్యా. వింటున్నాం, పాట వింటున్నాం. పాట వింటున్నాం అయ్యా. ఓకే. సో, అంటే ఏదైనా ఒక వ్యక్తికి మనం ఏదైనా ఇవ్వగలిగితే ఒక క్షేమం హలో? కలగాలండి. చెప్పండి. చెప్పండి గాడి బ్రదర్. లేదని హలో చెప్పండి. అన్నా, నేను జాకోబ్‌నన్నా. జాకబ్. నేను వెంకటేష్ అన్న ఒక్క దగ్గర ఉన్నాము. ఈ మొబైల్‌లో వింటున్నాం ఇద్దరం. ఓకేనా అన్న? ఓకే. రైట్. దీన్నేమన్నా ఆ హోస్ట్ ఇవ్వండి. హోస్ట్ వెంకటేష్ అన్నకి ఇవ్వండి. రైట్. ఓకే. సో, అదే అండి. అంటే ఏమైనా గాని కాన్సంట్రేషన్, శ్రద్ధ అంటే ఈవెన్ ఇప్పుడు నేను పాటలు సెలెక్ట్ చేసుకున్నా గూడా అందులో ఏదన్నా మంచిది ఉంటేనే చేసుకుంటాను. ఏది పడితే అది పాట అబ్బా! పాడలేము అది. పాడకూడదు గూడా. ఎందుకంటే పాటైనా ఏదైనా ఇక్కడ మనకు ఒకడు కీర్తన పాడవాలన్నాడు, ఒకడు బోధింపాలన్నాడు, ఒకడు బోధైనా గూడా అది నేను ఎదుటి వ్యక్తికి క్షేమం కలుగుతా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటాను. అది వాక్యానుసారమా కాదా చూసుకుంటాను. అన్నీ చూసుకోవాలి. అంతేనండి? అయ్యా యెస్. అంతే. యెస్. ఎస్ ఎస్
ఫస్ట్ పాస్టర్లలో ఇండ్లలో ఉండేటువంటి 500 ప్రసంగాల పుస్తకాలు, 250 ప్రసంగాల పుస్తకాలు ఫస్ట్ బయట పారేయాలండి. ఎస్ఐయా ఎస్ అంతేనా? అట్లయితేనే మనం బైబిల్ చదివి దానిలో సత్యాన్ని హ్మ్. పోరాడతాం. అవును. మంచిగా పెట్టుకున్నాం రెడీమేడ్ పుస్తకాలు 500 ప్రసంగాలు. అందులో ఏమున్నదో తెలవదు. అందులో ఏముంటదో తెలవదు. వాక్యానుసారంగా చూసుకొని ఒక ప్రసంగం సెలెక్ట్ చేసుకుంటాం. ఆదివారం దంచి కొట్టేస్తాం దానికి ఇంత మసాలా కలిపి. పెద్ద తలకాయ నొప్పి. ఒకసారి బైబిల్ అవి చూస్తే అర్థం కాదు. ఇట్లా రాసి అనిపిస్తుంది. సరే చూద్దాం అవన్నీ కూడా. సో గమనిక. పౌలు 1 కొరింథీ 14:33 వచనం రాయటం గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు 14:33. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానమునకు కర్త. ఆమేన్. అంటే క్రమమును గురించి కదా? అవునయ్యా. క్రమం అంటే ఏంటిది మళ్ళీ? ఆదివారం పూట మన సంఘాల్లో జరుగుతున్న క్రమం గురించి ఇక్కడ పౌలు రాయట్లేదు. క్రమం అంటే ఏంటిది? మొదట ఇదే చెయ్యాలి. ఇంతకుముందు నాకు చాలా నచ్చింది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రార్థనే చేయాలా? అవునా? ఫస్ట్ పాట ఎందుకు వాడకూడదు కలుసుకున్న వెంటనే? అంటే ఫస్ట్ ఇదే చెయ్యాలి. అంటే క్రమం అనేది ఫస్ట్ ఇదే చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అనేది క్రమం కాదు పౌలు నేర్పించిన క్రమం. అవునా? పౌలు నేర్పించిన క్రమం ఏంటి అని అంటే ఒకరి తర్వాత ఒకరు చేయమనేది పౌలు నేర్పించిన క్రమం. అంటే ఎవరేం చేసినా ఒకరి తర్వాత ఒకరు చేయాలనే క్రమం. అంటే అల్లరి రేపకుండా, అవునా, Yes. అర్థం కాకుండా చేయకూడదు అనేది పౌలు పెట్టిన క్రమం. అవునా? Yes. అవునయ్యా. అంటే ముందు ప్రసంగం ఏం చేయొచ్చు, తర్వాత పాట పాడవచ్చు, తర్వాత ప్రవచనం చెప్పొచ్చు, లేకపోతే ముందే భాషలు మాట్లాడవచ్చు, తర్వాత భాషలకు అర్థం చెప్పొచ్చు. పౌలు ముందు ఇదే చెయ్యాలి, ఈ క్రమం పెట్టలే. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందయ్యా. క్రమం అంటే ఇక్కడ పౌలు పెట్టిన క్రమం ఏంటి? ఎవరేం చేసినా ఒకరి తర్వాత ఒకరు చేయాలి. అందుకే అంటాడు, ఇప్పుడు ఒకడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ మూలముగా నాకేదైనా బయలుపరచబడింది అనుకోండి, నాకు బయలుపరిచిన బలి నేను నిలబడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొదటి వాడు ఏం చేయాలంట? మౌనంగా ఉండి కూర్చోవాలంట. అవునా? ఎస్. అది క్రమం. ఇక్కడ పౌలు నేర్పిస్తున్న క్రమం అది. మీకు ఎవరికైనా ప్రశ్నించాలనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అప్పుడప్పుడు మరి గలిబిలి అవుతుంది. ప్రశ్నించినప్పుడు నలుగురు ఒకటేసారి మ్యూట్ చేసుకుని నలుగురు ఒకటేసారి జవాబు చెప్పడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అల్లరవుతుందా లేదా? అది అంటున్నాను, ఇక్కడ డిస్టర్బ్ జరగకూడదు. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. అరే బ్రదర్ మాట్లాడుతున్నాడు, ఈ బ్రదర్ మాట్లాడడం పూర్తయిన తర్వాత నేను మాట్లాడుతానని వెయిట్ చేయాలా. కొంతమంది వెయిట్ చేయం, ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు మాట్లాడతారు. అవునా? అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందా లేదండి? ఇప్పుడు నేను ఎవరి ప్రశ్నకు జవాబు చేయాల్సి వస్తుంది అప్పుడు? అది అంటున్నా, ఈ క్రమం మీకు ఇప్పుడు ఈ గ్రూప్ లో మీకు ఈ ప్రాబ్లం తెలుస్తుంది. అలాగే సంఘంలో కూడా అంతే. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిన తర్వాత వాళ్ళు ముగించి కూర్చున్న తర్వాత మరొకరు లేచి మాట్లాడాలి. ఒకవేళ సడన్లీగా ప్రవచన వాక్కు లాగా వచ్చింది అనుకో, అప్పుడు మొదటి వ్యక్తి ఏం చేయాలి? అరే దేవుని ఆత్మ ద్వారా తను సడన్లీగా వచ్చింది కాబట్టి మొదటి వాడు కూర్చోవాలి. అవునా? అవును, మౌనంగా ఉండాలి. ఇప్పుడు ప్రిపేర్ అయింది ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కొన్నిసార్లు సడన్ గా వాక్ వస్తే ఏం చేయాలి అప్పుడు? మనకు ఆ స్వేచ్ఛని ఇవ్వాలి మాట్లాడడానికి. ఇవ్వాలా వద్దా? అవకాశం ఇవ్వాలి. మరి ఈ రోజు మన సంఘంలో అలా మనం అట్లా ఆ క్రమం ఉందా? సంఘంలో అలాంటి వెసులుబాటు ఉందా? సంఘములో అలాంటి ఏమంటారు స్వేచ్ఛ ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే కొరింథీ విశ్వాసులు సంఘంగా కూడుకున్నప్పుడు ఏ విధంగా కార్యనిర్వహణ జరిగించిరి? ఎలా జరిగించరండి? నేను మాట్లాడతా అంటే నేను మాట్లాడతా, నేను ముందు చేస్తా అంటే నేను ప్రవచనం చెప్తా అంటే నేను మాట్లాడతా అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అవునా? అంటే ఒక క్రమం లేకుండా, అంటే ఒక అధ్యక్షత లేకుండా, ఒక అధ్యక్షత వహించినప్పుడు అధ్యక్షతను అనుసరించకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకున్నారు. అవునండి? అలా నడుచుకోవడం ద్వారా ఏమైంది? గలిబిలి ఎక్కువైపోయింది, అల్లరి ఎక్కువైపోయింది. అల్లరి ఎక్కువ అవడం ద్వారా ఏం జరుగుతుంది? ఎవరేం మాట్లాడారో మరొకరికి అర్థం కాదు. అర్థం కాకపోతే అప్పుడు క్షేమం కలుగుతుందా? ఒకరు నేర్చుకోవడం కానీ, హెచ్చరిక పొందడం కానీ, అందరూ నేర్చుకోవాలి, అందరూ హెచ్చరిక పొందాలి అన్నప్పుడు ఇవి జరుగుతుంది అప్పుడు? జరగదు. అవునా? ఇబ్బందిగా ఉంటుంది, ఆటంకంగా. ఆటంకం ఉంటుంది. ఒకరు నేర్చుకోలేరు, అభివృద్ధి చెందలేరు. అభివృద్ధి చెందాలి, నేర్చుకోవాలంటే అర్థం ఏంటిది? ఒకరు మాట్లాడితే మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండాలి. అవునా? అవును. కొన్ని సంఘాలు నేను వెళ్ళినప్పుడు
ఎలా ఉంటది అని అంటే పాట పాడతారు. ఆ పాట అస్సలు అర్థం కాదు. అల్లరి ఒకటే వినబడుతది. అందులో డ్రమ్ములు మాత్రమే ఉంటాయి. డం డ డ డ కొడుతూనే ఉంటారు. అసలు ఆ పాట ఒక్క పదమన్నా శ్రద్ధగా విందామని నేను చాలా సార్లు ట్రై చేస్తాను. ఒక్క పదం అర్థం కాదుగా. అది అర్థం కావాలంటే పుస్తకం పెట్టుకోవాలి అంతే. పుస్తకంలో చూస్తే ఆహా! ఇదా పాట అని తెలుస్తది అప్పుడు. అవునా? యేసయ్యా. Yes. నిజమా కాదా చెప్పండి ఇప్పుడు? నిజమండి. నిజమే. సంఘాలు విచిత్రంగా ఎలా ఉంటాయనంటే పాటలు పాడినప్పుడు బయటికి బూర పెడతారు. పాటలు అయిపోగానే బూర బంద్ చేస్తారు. అవునా? యెస్. అవునన్నా. అది అవును. లోపలోళ్ళకే అర్థం కాదు. అంతవరకే బయటికి ఏం ఉన్నారు. అర్థమైతది చెప్పండి అంటే మా దగ్గర ఇక్కడ ఏదో జరుగుతుందని చూపించుకోవడానికి చేస్తారో లేదు. మరి అప్పుడు అలాంటప్పుడు అటాకులు జరగవా? ఖచ్చితంగా. ఆ? జరుగుతాయి. రాజమండ్రిలో మాకు సహోదరునికి అలాగే జరిగింది. బయట బూరలు పెడతా ఉంటారు పాటలు పాడిన. ఇంటికి లోపల అంతా డ్రమ్ములే డ్రమ్ములు పెడతా ఉంటారు. ప్రజలకు విసుగొస్తదా రాదా అండి? మా లోపలున్న నాకే విసుగొచ్చినప్పుడు బయటోనికి ఎలా ఉంటది చెప్పండి? ఇంకా విసుగొస్తది. మళ్ళా దాడి చేసిర్రని మళ్ళా మనమే. అంత దాడి చేసే విధంగా ఎందుకు ప్రవర్తించాలండి? లోపల పాట మన కొరకు. ఒకవేళ నిజంగా పాటలో గాస్పెల్ ఉంది అనంటే అది స్పష్టంగా బయటికి వినబడితే పెట్టుకుంటే అర్థం ఉంటది గానీ, అరే! దాని సాహిత్యం వినబడాలి. అర్థం కావాలి గదా! అవునయ్యా. అవును. అవును. అంటే మనం నిజంగా చెప్తున్నాం ఆత్మ నడిపింపు పక్కన పెడితే, అసలు కామన్ సెన్స్ అనేది ఉంటది గదా! కనీస ఇంగిత జ్ఞానం గూడా లేకుండా మనం కొన్ని సార్లు ప్రవర్తిస్తున్నాం అనేది ఫ్యాక్ట్. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. యెస్. యెస్ అయ్యా. నిజమా అండి? నిజమే. నిజమేనండి. అవును ఇంగిత పాస్టర్. జ్ఞానమే ప్రదర్శించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తారండి మనతో? మధ్యన ఉండడస్తులు ఆయన పక్కకు పోతాడు. హ్మ్. ఇక్కడ గూడా కొరంథీ సంఘము క్రమం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే దేవుని ప్రజలు సంఘంగా కూడుకొని ఉపదేశం ఎక్కడుందండి అసలు? చెప్పండి. సంఘము దేవుని ప్రజలు సంఘంగా కూడుకోనవాలని ఉపదేశం ఎక్కడుంది? నిన్న చెప్పారు గదా! హెబ్రీ 10, 24, 25లో చూస్తున్నాం. 10. కదా! అవును. ఎక్కడుంది? ఓన్లీ హెబ్రీ 10, 24లో చూస్తున్నాం. ఇక్కడ గూడా సంఘంగా కూడుకున్నప్పుడు అంటాడు. చూడండి బైబిల్‌లో పరిభాష ఎలా ఉందంటే సంఘానికి రండి అని లేదు. సంఘంగా కూడుకోండి అని ఉంది. తేడా ఉందా? రండి, కూడుకోండి అనే తేడా ఉందా? తేడా ఉంది. ఉన్నది ఉన్నది ఉండదన్న. ఉన్నది. మన గ్రామర్‌లో ఏముంటది? రండి, 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 రండి అని ఉంటది. బైబిల్ ఎక్కడ రండి అని ఉండదు. కలవండి అన్నాడు. కలవండి, కూడుకోండి అనే దానికి చాలా అద్భుతమైన భావం ఉంది కదా! Yes. అవును. అందరూ ఒక చోట కలుసుకోండి అన్నాడా? రండి అని అంటే రండి అంటే మన ఉద్దేశ్యం వేరు. రండి అంటే నింపుకోవాలి మనం ఫస్ట్ లోపల. అవునా? అందుకే ఇక్కడ ఒకడు కొందరు మానుకొనుచున్నట్టుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే సమాజంగా కూడటం మానట్లేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక మరేం చేయాలా? యేసుక్రీస్తు దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఏం చేయాలంట? కూడుకోవాలంటే ఎక్కువగా కూడుకోవాలా, ఎక్కువగా కలుసుకోవాలని అర్థం. మరి దేని నిమిత్తం కూడుకోవాలండి? ఏ ఉద్దేశంతో కూడుకోవాలని గ్రంథకర్త ఉపదేశించాడు? భజన నిమిత్తం కదా? కాదు. అరే మనకు భజనలు అలవాటు కాదండి. ఇంతకుముందు హిందువులో ఉన్నప్పుడు గుళ్ళకెళ్ళి భజన చేసేది. అదే భజన ఇక్కడ తెచ్చుకున్నాం తప్పేమున్నది? యేసయ్యా. యేసయ్యా. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఎందుకోసం కలుసుకోమంటున్నాడు? యేసు ప్రభుకు దేవునికి భజన తక్కువైంది. భజన కోసం కలుసుకోండి అని చెప్పాడు. నిజమా కాదా? నో. నేర్చుకొనుట. ఎవరినొకడు యేసు హెచ్చరించుకున్నాడు. ప్రభుకు ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు బాబు. మీరు బాగా ఆరాధించాలా. ఎక్కడంటే అది కూడా మళ్ళా ఎలా ఆరాధించాలంటే మీరు పెట్టుకున్నటువంటి ఆ ప్రత్యేకమైన సెటప్ ద్వారానే ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశం. అంతే అంటారా? లేదు. నో. మరి దేనికోసం కలుసుకోవాలా సంఘంగా? క్షేమాభివృద్ధి కొరకు. క్షేమాభివృద్ధి కొరకు. ఇక్కడ చూద్దాం. సహవాసం చేయడం కోసము, పురికొల్పుకోవడం కోసము. అంటే చూడండి 2 ఉద్దేశం అదే క్షేమాభివృద్ధి. సహవాసం ఎందుకు? క్షేమాభివృద్ధి కొరకు. పురికొల్పుకోవడం ఎందుకు? ఒకరికొకరు మేలు చేసుకోవడం కోసమే. అవునండి? అవునయ్యా. ఏ విషయాలలో? ఒకరినొకడు ప్రేమ చూపుకుంటారంట, సత్కార్యాలు చేయటం కొరకట. ఏంటి సంఘంకి వచ్చినప్పుడు చూసుకోవాల్సింది? ఎట్లుండాలి ప్రేమ తెలుసా బ్రదర్? సత్యం. ఎంత ప్రేమిస్తారో ప్రేమించండి ఇక రండి. సంఘానికి వచ్చి ఏం చేసుకోవాలా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను కనపరచాలి. ప్రేమను చూపించుకోవాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపించుకోవాలి. బ్రదర్ మీరంటే నాకు ఇంత ప్రేమ అనేది చూపించాలా. సిస్టర్ మీరంటే నాకు ఇంత ప్రేమ అని చూపించాలి. అవునా? అవునయ్యా.
అట్లా చూపించుకోడు. మనమేం చూపించాలి? నా టాలెంట్ ఎందుందో చూపిస్తా నేను. తెలుసా? Yes. మీలాగా నాలాగా ఎవరు ప్రార్థన చేయరు. చూసినావా నేను ఎట్లా ప్రార్థన చేస్తానో చూడండి, నేర్చుకోండి. ఆ, నాలాగా బైబిల్ ఎవరు చదవరు. పాస్టర్ గారు ఇట్లా లేఖని చెప్పగానే ఫస్ట్ బైబిల్ తీసి చూస్తా, నేను చదివి చూపిస్తా చూడని. ఇవి చూపించుకోవాలి. ప్రేమ చూపించుకుంటే ఏమొస్తుందండి కదా? యేసయ్యా యేసయ్యా. ప్రేమ చూపించుకుంటే ఏమొస్తుంది? వస్తుంది. అదే మన టాలెంట్ చూపించుకుంటే అందరు పొగుడుతారు. మన అబ్బాయి భలే వాడుతున్నారు సిస్టర్, భలే బైబిల్ చదువుతారు బ్రదర్ మీరు అసలు. అట్లా గురించుకోవాలి, అంతేగాని ప్రేమ చూపించుకుంటారు అంటే తప్పు కదా ప్రేమ చూపించుకోవడం. యేసయ్యా యేసయ్యా. ఇట్లా దిగజారిపోయినాయి సంఘాలు, నిజమేనయ్యా. సత్కార్యాల కోసం పురికొల్పుకోవాలంట. అంటే ఎవరికైనా సంఘంలో శ్రమ వస్తే, బ్రదర్ నేనైతే నా తరపు నీకు 500 ఇస్తున్నాను, శక్తి మించి నా 500 ఇస్తున్నాను, నా బ్రదర్ బాగాలేదు, ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేవు, ఎంత కష్టపడినా నెలకు 10,000 జీతం వస్తుంది, కుటుంబం గడపాలంటే ఇంకో 2,000 3,000 అవసరత ఏర్పడుతుంది, కాబట్టి నా తరపున 500 ఇస్తున్నా అంటే మీతో 10 మంది లేచి మేము కూడా 200 ఇస్తున్నాం 300 ఇస్తున్నాం లేవాలా? అవునా? చెప్తున్నారు అట్లా. ప్రేమ అంటే ఇదేనయ్యా. ఇట్లా చేయట్లేదు. మంచిగా నవ్వకుండా తీయగా మాట్లాడడం ప్రేమ అనుకుంటున్నారు. ఆ ప్రేమ తప్పని మొదటి యోహాను పత్రికలో యోహాను రాశాడు. మాటతో క్రియతో అంటే మాటతోను నాలుకతో ప్రేమించొద్దంట. ప్రియులారా మనం సత్యముతో క్రియతో ప్రేమించాలి. అవునా? మాట ద్వారా చాలాసార్లు చెప్తాం, ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ సిస్టర్, మేము ఉన్నాం బ్రదర్, మేము లేమా పక్కన అంట. మరి పక్కన ఉంటారు కానీ మరి పక్కన ఉండి ఏం చేస్తున్నారు? నెక్స్ట్ టైం ఏమైనా కష్టం వచ్చి బ్రదర్ అనగానే అయ్యా బ్రదర్ ఇప్పుడు దాకుండా ఇప్పుడే ఫీజు కట్టేసిన, 2 నిమిషాల ముందు అడిగితే నేను ఇచ్చేవాన్నా అని అంటారు. ఎవరన్నా పార్ట్నర్ ఎవరన్నా అవసరతులు ఉంటాడు. అవునా? ఉంటది మనకి. మళ్ళీ అదే ఎవరన్నా సోకాల్డ్ స్పీకర్ ఒక షీల్డ్ ఇస్తారంటే అది 10,000 అయినా పంపించగలుగుతాం మనం, ఈజీ కదా. మన పక్కన ఉన్న సహోదరు ఆకలితో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఇవ్వడం కష్టం. అదే ఒక షీల్డ్ గారు షీల్డ్ ఇస్తారంటే 10,000 పంపిస్తాం మనం సింపుల్ గా. నిజమా కదా? నిజమే. ఇప్పుడు అట్లే నడుస్తుంది. పునాది ఇట్లనే ఉంది ఇప్పుడు. అప్పుడప్పుడు కొందరు ఇంటికి వెళ్తే వాళ్ళు ఆ సెల్ఫ్లలో ఉండే షీల్డ్లు చూపిస్తారు. అయ్యగారు నాకు అన్ని షీల్డ్లు వచ్చినాయి తెలుసా అంటే. అవును. కదా 10,000కి ఒక షీల్డ్ ఏం తెచ్చుకున్నారు అయ్యా? నేను ఏమంటానంటే 10,000 పెడితే మీకు 10,000 షీల్డ్ అంటే కనీసం 100 షీల్డ్ అన్న వస్తే 100 రూపాయలు కూడా తెచ్చుకుంటే మరి 4 కోసం ఎందుకు ఆనందిస్తున్నాం? అంటే పిచ్చి లాగా. అవునా? 10 మందిలో తీసుకోవాలి కదా. గొప్ప కోసం. యేసుప్రభు ఇచ్చే షీల్డ్ ఎవరికి అవసరం లేదు. మానవులు ఇచ్చే షీల్డ్ల కోసం ఎంత తాపత్రయమో ఉంటది. ఛాలెంజ్ మీకు ఇప్పుడు కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపు మత్తయి సువార్త 25 అధ్యాయం 30-46 వచనాలు యేసుప్రభు ఇవన్నీ పట్టించుకోడు, ఒకటే అంటాడు, ఈ నా సహోదరులు మీరు ఒకరు చేస్తే నాకు చేసినట్టు, అంతేగాని 1,00,000 అక్కడ ఇచ్చిన 10,000కు ఇదిగోనిచ్చిన ఇవన్నీ పట్టించుకోడు దేవుడు. నా ఆకలితో ఉన్నోనికి అన్నం పెట్టిరా, దాహంతో ఉన్నోనికి మంచినీళ్ళు ఇచ్చిరా, చెరసాలో ఉన్న చూడడానికి వెళ్ళిర్రా, రోగి ఉన్నని పరామర్శించిర్రా, అక్కరలో ఉన్న వారు అక్కర తీర్చారు. ఇవే కౌంట్ లోకి వస్తాయి. మీరు ఎన్ని చేసినా ఆయన అకౌంట్ లో ఇవే ఉంటాయి. మిగతా కాలమ్స్ ఉండవు. అర్థమవుతుందా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఆయన అకౌంట్ అలా ఉంటది, మన అకౌంట్ లో డిఫరెంట్ గా ఉంటాయి కదా. అవునన్నా. సో అదే అండి, పండితుల వివరాలు కొన్ని చూద్దాము. సో ఈయన ఏమంటున్నాడు అని అంటే, సహవాసం నిమిత్తం కూడుకొండకు వచ్చుట ఎక్లేష్ యొక్క ఒక అత్యావశ్యకమైన అంశం అని సూచిస్తున్నాడు. మనం గమనించాం. అంటే ఏంటిది? అందరం సంఘంతో సహవాసం చేయడానికి వస్తున్నాం, దేవునితో కాదు. దేవునితో ఎక్కడున్నా సహవాసం చేయాలా. దేవునితో ఒక ప్రత్యేకమైన సమయం అవసరం లేదు. 24/7 దేవునితో మనం ఏముండాలా? సహవాసం ఉంటది. ఎక్కడున్నానే దేవునితో సహవాసం చేయొచ్చు. కానీ సంఘంతో సహవాసం చేయాలంటే ఖచ్చితంగా సంఘాన్ని కలుసుకొని తీరాల్సిందే. అవునా అండి? అందుకే సంఘముగా కూడుకోమంటున్నాడు, మానొద్దు అంటున్నాడు. కొందరు మానుకొని చుట్లకు మాడకుండా సంఘంగా ఖచ్చితంగా కూడుకోమంటున్నారు. అవునా? ఎంత అవకాశం ఉంటే అంత కలుసుకోమంటున్నాడు. ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువ కలుసుకోమంటున్నాడు. ఆదివారం కలుసుకోమంటున్నాడు. ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అంత కలుసుకోమంటున్నాడు. ఇక్కడ వాక్యం ఏమన్నా ఎక్కువ అవకాశం.
కదా. కలుసుకొని ఏం చేయాలి, మళ్ళీ భజన చేయకూడదు, ప్రేమ చూపించుకోవాలంట. సత్కార్యాల విషయం పురికొల్పుకోవాలంట, ఒకరినొకరు రేపుకోవాలా, రెచ్చగొట్టుకోవాలా. పుట్టినోట్లో చూస్తే మీకు తెలుస్తుంది. నేటి అనేక భాషలలో కూడుకొనుట అనే పదము సంగమునకు సమాన పదంగా జనులు కూడుకొనుట వచ్చుచుండు సందర్భంలో ఇంకా వాడబడుచున్నవి. కనుక చర్చికి టైం అయినది, చర్చికి ముందు లేక తర్వాత లేక చర్చిలో అనే పదాలు అంటే ఇవేంటిదంటే గ్రామర్ లేనటువంటి పదాలు. ఇవన్నీ గ్రామర్ ఉండదు, ఇవి గ్రామటికల్ పదాలు కాదు, అంటే వ్యాకరణ దోషాలు కలిగిన పదాలు అంటారు వీటిని. ఎందుకంటే చర్చికి టైం అనేది ఉండదు, చర్చికి ముందు లేక చర్చికి తర్వాత, చర్చిలో అనే పదాలు ఉండవు. ఎందుకనంటే ఇవన్నీ వ్యాకరణ దోషాలు కలిగిన పదాలు. అంటే ఇప్పుడు మనం వాడుకుంటున్న పదాలు. బ్రదర్ రండి రండి చర్చికి టైం అయింది, బ్రదర్ చర్చికి ఎందుకు రాలేదు, చర్చికి ముందు, చర్చికి తర్వాత, చర్చిలో మీరు ఎందుకు ఇలా ఉన్నారు. ఇలాగ మనం బైబిల్లో లేనటువంటి, బైబిల్ వాక్యానుసారంగా అన్నటువంటి లేకపోతే వ్యాకరణ దోషాలు కలిగినటువంటి పదాలు చాలా వాడుతున్నాం. వాస్తవానికి ఇవన్నీ వ్యాకరణ దోషాలు కలిగినటువంటి పదాలు. ఎందుకంటే సంఘంగా మనం కూడుకుంటాం, సంఘానికి వెళ్ళాం. అవునా అండి? సంఘానికి వెళ్తున్నాం అంటే అది ప్లేస్, సంఘంగా కూడుకుంటున్నాం అంటే మనుషులు. అవునా? తేడా ఉందా? అవునయ్యా, తేడా ఉంది. గ్రామటికల్ గా వ్యాకరణ దోషాలు ఎలా ఉంటాయి అంటే, నేను వెళ్తున్నాను అంటే అర్థం ఏంటిది, ఒక ప్రదేశాన్ని అది సూచిస్తుంది. కలుసుకుంటున్నాం అంటే దేన్ని సూచిస్తుంది? సమూహాన్ని చూపిస్తుంది. అవునా? సమాజాన్ని చూపిస్తుంది. తేడా ఉందండి మన పదాలలో? తేడా ఉంది. ఉన్నది. కూడుకుంటున్నాం అంటే ఇది సమాజానికి ఇచ్చే విలువ, వెళ్తున్నాం అంటే అది ప్రదేశానికి ఇచ్చే విలువ. అవునా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు గాని అపోస్తులు గాని ఎక్కడ అలాంటి పదజాలాలు వాడలే. మనం ఈరోజు ఏవైతే వ్యాకరణ దోషాలు గిన పదాలు వాడుతున్నామో, రండి, వెళ్ళండి, టైం అయింది, ఇట్లాంటివి లేవు. ఎందుకంటే మనం ఒక నిర్దిష్టమైన కారణం చేత, నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం చేత మనం సమాజంగా కూడుకుంటున్నాం అంతే. అది అందుకే క్రైస్తవులు ఒక నిర్దిష్ట కారణం బట్టి సమావేశం అవుతున్నారు అన్నది దీనిలో గల నిత్య గ్రహింపు. అంటే అది కారణాన్ని సూచిస్తుంది, ఒక పర్పస్ క్రియేట్ చేస్తుంది అది. అందుకే అట్లయితే విశ్వాసులు కూడుకుంటగల ముఖ్య ఉద్దేశం ఏంటిదని ఎవరైనా చెప్తే, అడిగితే ఏం చెప్తాం? దేవుని ఆరాధించుటకు క్రైస్తవులు దేవాలయంలో కూడుకుందురని దాదాపు సార్వత్రిక స్థాధికారంతో చెప్పబడును. నిజమా? ఎందుకు వెళ్తున్నారు సంఘానికి అంటే దేవుని ఆరాధించడానికి అంటాం. మనం కూడా ఏంటంటే మా ఆరాధన క్రమాన్ని చెప్పుకుంటారు ఎవరైనా. ఆరాధన క్రమం కాదు అది, వాస్తవం చెప్పాలి అంటే. అది నిర్దిష్ట కారణం కాదు. ఆరాధించుట అనేది నిర్దిష్ట కారణం అవుతుందా అండి? దేవుని ఆరాధించడం సంఘంలో నిర్దిష్ట కారణమేనా? కాదన్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా క్లారిటీతో చూడాలా. ఎందుకు కారణం కాదు? ఒకవేళ ఆరాధన అనేది నిజంగా అది అయితే, యేసుప్రభు చెప్పినటువంటి రాడికల్ టీచింగ్ మనం పక్కన పెడుతున్నట్టే కదా. యేసుప్రభు ఏమన్నాడు సమరయ స్త్రీతో? ఒకానొక కాలం రాబోతున్నది, దేవుణ్ణి ఆరాధించేవారు కేవలం ఆత్మతో సత్యంతో మాత్రమే ఆరాధించవలెను. ప్రతి ఒక్కరూ తండ్రి అట్టివారు కావాలనే తండ్రి యొక్క అభిష్టం. ఆ కాలం ఎప్పుడో కాదు, ఇప్పుడు వచ్చి ఉన్నది. అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటే అర్థం ఏంటి? దానికి ఒక ప్రదేశంతో గాని, ఒక టైంతో గాని, ఒక సందర్భం అవసరం లేదనే కదా. అవునండి. అవునా? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే దానికి టైంతో అవసరం లేదు, సమయం అవసరం లేదు, స్థలంతో దానికి అవసరం లేదు. అవునండి? దానికి సమాజం కూడా అవసరం లేదు. అవునా? అవును. ఆరాధించడానికి సమాజం అవసరం లేదు. మీరు ఎక్కడున్నా వ్యక్తిగతంగా ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. అవునా? మీరు ఎక్కడ నుండి ఉన్నా అక్కడి నుంచి దేవుని ఆరాధించాలి. అదే కదా దేవుడు కోరుకుంటుంది. ఇప్పుడు నేను దేవుని ఆరాధించిన మీ అవసరం నాకు లేదు. నేను ఇక్కడ ఉండే దేవుని ఆరాధించగలుగుతాను. ఎప్పుడు పడితే అప్పుడు దేవుని ఆరాధిస్తాను నేను. ఆరాధన అనేది ఇంకొక రకంగా చెప్పాలి అంటే తర్వాత చూద్దాం. మనకు బిబ్లికల్ వర్షిప్ అనేటువంటి అంశం ఉంటుంది. దానిలో క్లియర్ గా ఒక్కొక్క పాయింట్, అసలు ఆరాధన ఎక్కడ పుట్టింది, ఆరాధన అంటే దాని యొక్క సంపూర్ణమైన అవగాహన ఏంటంటే మళ్ళీ మనం ఆ క్లాస్ లో చూస్తాం. చెబుతున్నానంటే మనం చాలాసార్లు ఆరాధించడానికి వెళ్తున్నాం అంటాం. ఆరాధించడానికి వెళ్ళాం. ఆరాధన అనేది ఒకవేళ పెదవులతో స్తుతించడమే ఆరాధన అయితే అది అన్నిటికంటే బైబిల్ ప్రకారం రాంగ్ అవుతుంది. అవునండి? మన ఇంట్రడక్షన్ లో చూసాం, ప్రభు అన్నాడు కదా, వీళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులతో నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. అవునా? అవునయ్యా, ఈ మాట ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. ఇది మళ్ళీ అదే వ్యర్థమైన పద్ధతిలోనే మనం దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదైతే వద్దు అని చెప్తాడో దేవుడు అదే చేస్తాం. మనకు అదేం అలవాటు. మరి ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత ఆదాం యొక్క స్వభావం పోలే మనకి ఇంకా. అవునా? వద్దన్నది చేయడం.
ఇది మనిషి టాలెంట్ అండి ఇది. ఉమ్. మొదటి ఆదాంకి ఒక అలవాటు ఉంది. ఇప్పుడు వద్దన్నది చేశాడు. అది మనకు ఆయన ఒక్కసారి చేసిండు, కానీ మనకు జీవితాంతం అలవాటు అయిపోయింది. వారసత్వం అలవాటైపోయింది. కానీ వారసత్వాన్ని యేసుప్రభు బ్రేక్ చేసిండు కానీ రెండో ఆదం వచ్చాడు. మన కడపటి ఆదం వచ్చి మొదటి ఆదం యొక్క స్వభావాన్ని జయించడానికి కృప చూపించాడు. అయినా కూడా మరలా మనం మొదటి ఆదం యొక్క స్వభావాన్ని ధరించుకోవడం ఎంత భయంకరమైన విషయం అండి. సరే, క్రీస్తు రానప్పుడు మొదటి ఆదం స్వభావం కలిగి ఉన్నామంటే అర్థం ఉంది. మరి క్రీస్తు వచ్చిన తర్వాత కూడా మరి మొదటి ఆదం స్వభావాన్ని కలిగి ఉండొచ్చా? లేదు. అందుకని అసలు జాగ్రత్తగా ధరించుకోవాలండి. ఉమ్? సో ఇంకా మనసు మారలే, రూపాంతరం చెందలే. అందుకే పాత పద్ధతులే మనకు ఇష్టంగా అనిపిస్తున్నాయి కదా, కంఫర్ట్ గా ఉంటాయి పాత పద్ధతులు. అవునయ్యా. అవును. సో అందుకే ప్రతి సార్వత్రిక సంఘం ఏమనంటే ఆరాధన అంటారు. ఎక్కడుందండి ఆరాధన? అసలు ఆ పదం చూపించండి. నా క్రొత్త నిబంధనలో ఆరాధన కోసం సంఘం కలుసుకోవాలని 2 రిఫరెన్సులు చూపించండి, నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. మరి అట్లయినప్పటికీ వారి జీవితంలోని ప్రతి విషయంలో ఆయనను ఆరాధింపవలసి ఉన్నదని పౌలు యొక్క విప్లవాత్మకమైన బోధ అయి ఉన్నది కదా. యేసుప్రభు యొక్క బోధ కూడా అదే కదా. ప్రతి క్షణం ఆరాధించమన్నాడు కదా. ఎక్కడి నుంచెలైనా ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధించాలి. మరి అలాగైతే అవునా? అవునండి. ఆ? మరి అప్పుడు పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆయన ప్రేమించాలి అన్నప్పుడు దానికి సమయం సందర్భం అవసరం లేదన్నట్టే కదండి. లేదు Yes. లేదు. అంటే ఆ ఒక లేఖనాన్ని మనం కేవలం ఆదివారం ఆ మొదటి గంటలోనే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అని అనుకోవచ్చా? లేదు. అప్పుడు ఆ పాట ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మనం పాట పాడితే ఆరాధించినట్టు అక్కడ, అవునా? ఆ, ఆరాధింతును నేను పూర్ణ హృదయంతో ప్రేమింతునని సాంగ్ వేసుకుంటే ఆరాధించినట్టు అవుతుంది కదా. అప్పుడు ఆ, అంటే దేవుని అప్పటి మనం వరకు నిజంగా మోసం చేస్తున్నావా, మనం మోసపోతున్నావా? మోసం చేస్తున్నాం, మోసపోతున్నాం, 2 జరుగుతుంది. అదే రెండు ఒక్క జరుగుతున్నాయి గారు. ఆ మొదటి గంటలోనే నీవు ఉంటే నాకు చాలు యేసయ్య, బయటకు వస్తే చాలు. వద్దు ప్రభు, నువ్వు నా పక్కన ఉంటే నేను కొన్ని పనులు చేసుకోలేను, నేను దూరంగా ఉండవా, ఆదివారం కలుస్తాం మళ్ళీ, బాయ్. బాయ్. అంతే అయిపోయింది కదండి మన లైఫ్ లో. ఎక్కడున్నాడు క్రీస్తు? ఓన్లీ ఆ గంట సేపే, నీళ్ళు కాల్చిన గంట సేపే, భక్తిని ప్రదర్శించిన గంట సేపే, అవునా? అవునయ్యా. బయటికి వచ్చినామంటే మన విశ్వరూపం కనబడుతుంది. ఎవరితో ఎలా ప్రవర్తిస్తాం, బాటలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎలా ఉంటది. ఒకళ్ళు ఊర్లలో మీకు తెలుసు ఎంత గొడవలు కూడా పెట్టుకుంటారు పక్కలతో, అవునా? అవునయ్యా. ఆడ నేను క్రైస్తవుని, నేను ఒక విశ్వాసాన్ని కూడా మర్చిపోతారు, అవునా? అవును. మళ్ళీ ఆదివారం రాగానే ఆ గంట సేపు ఈ కన్నీళ్లు విడిచి 2 చేతులు పైకెత్తి ఏడిస్తే మళ్ళీ మనలాగా ఎవరు ఏడవరు. యేసు ప్రభువా. వేషధారణం. ప్రతి విషయంలో నేను ఆయనను ఆరాధింపవలసి ఉన్నది. నేను ఈవెన్ కాయగూరలు కొంటున్నప్పుడు నేను ప్రతి చోట నేను దేవునికి నేను ప్రతిబింబింప చేయాలి. ఎస్, చూసే వాళ్ళకి అర్థం కావాలి, దేవుని బిడ్డ అయిన సంథింగ్ డిఫరెంట్, ఈయన కొంచెం వేరుగా ఉన్నాడు, మిగతా మనుషుల కంటే ఈయన వేరుగా ఉన్నాడు. కిరాణా షాపులో, కాలేజీలో, స్కూల్లో, అంటే నేను పేమెంట్ చేసే ఈవెన్ నేను ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నేను ఎట్లున్న పరిస్థితి మాకైతే టైంకి డబ్బులు చెల్లించాడు, ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే ఏదైనా కానీ ప్రతి చోట మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటాం. అది కదా ఆరాధన అంటే, ఎస్. ఎస్. అవునండి? అవునయ్యా. నేను ఇక్కడ ఏడ్చుకుంటా ప్రార్థన చేసేసి, ఏడ్చుకుంటా పాటలు పాడేసి, ఇప్పుడు సమాజం లోపల నేను అందరి ముందు వీడేం క్రైస్తవుడు అనే విధంగా ప్రవర్తిస్తే ఇప్పుడు నేను ఆరాధించినట్టే కదా దేవుణ్ణి. నో. కాదు. దేవుడు ఎలాంటి వాడని క్రియేట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఎలా క్రియేట్ చేసినా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మనం చెప్పినట్టు ఏం చేయట్లేదు, మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మన కుటుంబ నియమాలకి, మన నీతికి, మనం పెట్టుకున్న అన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఎవరైనా వచ్చి అడగగానే మన డాడీ గురించి పాట పాడుతూ, మన గురించి గొప్పగా పాడుతున్నాం, మా డాడీ మంచోడు, మా డాడీ చాలా మంచివాడు, ఎవరిని మోసం చెయ్యడు, ఇలా పాట పాడింది అనుకో ట్యూన్ కట్టేసి, మీరు ఆనందిస్తారా, ఆనందించారా? మన సొంత డబ్బా. మన కొడుకులు, మన పిల్లలు మనం చెప్పినట్టు ఏం చేయట్లేదండి, మనకు అన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు. కానీ ఎవరైనా మన గురించి అడిగినప్పుడు మాత్రం అందరి దగ్గర గొప్ప చెప్తున్నారు, పాట పాడి ట్యూన్ పెట్టి, మా డాడీ మంచోడు, మా డాడీ ఇట్లా ఎవరిని మోసం చేయడు, మా డాడీ ఎవరైనా ఇంటికి వస్తా అందరికి లేదనకుండా అన్నం పెడతారని మంచిగా గొప్ప వాడుతున్నాడు అండి మన గుణగణాలు. హ్యాపీగా ఫీల్ అవ్వాలా వద్దా? ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే కదండి. ఇప్పుడు దేవుని చెప్పినట్టు వినాం,
ఆదివారం పొగడం అంటే మస్తు పొగుడుతాం. పంటల్లో పొగడం అంటే అబ్బా నువ్వు దేవుడా నువ్వు అది ఇది అసలు ఇంకా ఏమంటారు ఆ 1000 స్తోత్రాల పుస్తకాలు తెచ్చుకొని అందులో ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో కూడా పలుకుతాం కొన్నిసార్లు. అవునా? అవునయ్యా, అవును. ఎంత గొప్పది అంటే ఇది ఎంత గొప్పగా జీవిస్తున్నాం. మరి అప్పుడు పౌలు అనుదినం ఆయనని అన్ని విషయాల్లో ఆరాధించమంటున్నాడు. అంటే అపోస్తుల చేత ఆరాధన పరిభాష మార్పు చెందిందండి. మీరు చూడండి బైబిల్‌లో అందుకే ఆరాధన అన్న పదం కనిపించదు మీ కృత నిబంధనలో. మీరు గమనించండి. అంటే సంఘ పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆరాధన అనే పదం కనిపించదు ఇక మీకు సంఘ కూడికలో. కావాలని చెక్ చేసుకోండి. ఎక్కడికి మార్చబడింది? క్రీస్తు యొక్క కార్యమునకు మార్చబడింది. రోమపత్రికలు మీరు చూస్తే ఒక వ్యక్తిని రక్షించడమే, ఒక వ్యక్తిని దేవుని దగ్గర చేయడమే నిజమైన ఆరాధన కింద మార్చబడింది. ఎస్, హల్లెలూయా. ఎఫెసీ 5:2 చూసినట్లయితే మనం క్రీస్తును పోలి నడుచుకోవడమే నిజమైన ఆరాధన. ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. అదే నిజమైన ఆరాధన. అవునా? ఎస్ ఎస్ సువార్త ప్రకటన ఒక నిజమైన ఆరాధన అంటాడు. రోమ 15:16 చదవండి. అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరం అవునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాను పౌలు. అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవునికి అప్పగించిన ఒక నిజమైన ఆరాధన అంటున్నాడు. అవునా? అవును. ఎస్, దేవుని పని చేయడమే ఆరాధన. అవునా కదా? ఆరాధన అనేది అన్ని సందర్భాలకు సంబంధించింది. ఆరాధన అంటే మనం ఎక్కడ ముడి పెట్టామంటే ఆరాధన అంటే పాట పాడడమే ఆరాధన అని దగ్గర పెట్టాం. అవునా? అవును. దానికి ఇంకా ఆరాధన. చెప్పాలంటే మరి విశ్వాసుల నూతన జీవన శైలికి అది అనుమతించబడింది. క్రీస్తులో ఒక వ్యక్తి మారడమే నిజమైన ఆరాధన. క్రీస్తుకు అప్పగించుకోవడమే నిజమైన ఆరాధన. క్రీస్తుకి మార్పు చెందడమే నిజమైన ఆరాధన. ఇంకా రోమా 12:1 చూస్తే ఏమన్నాడు? మనస్సు మారి రూపాంతరం చెందడం ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు కదా. ఆయన సంపూర్ణమైన చిత్తమేదో, పరిపూర్ణమైన చిత్తమేదో, అనుకూలమైన చిత్తమేదో పరీక్షించి చేపట్టడమే నిజమైన ఆరాధన అంటాడు అక్కడ. నిజమైన తెలుగులో సేవ అని ఉంది కానీ మీరు ఇంగ్లీష్ లో చూస్తే ట్రూ వర్షిప్ అని ఉంటుంది. నిజమైన ఆరాధన అంటే మనల్ని మనం సజీవంగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన. అవునా? ఆమేన్, ఆమేన్. మరి నిజమైన ఆరాధన ఎవరు చేయట్లేదు. సజీవంగా సమర్పించుకోకుండా మళ్ళీ ఆదివారం రాగానే స్తోత్రం 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 హల్లెలూయా ఆరాధన అంటే ఆరాధన వస్తుందా అండి? సంఘం ఎంత మనం ఏం ముఖ్యం. ఏం నేర్చుకున్నాం, ఏం నేర్పించినాం అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి. మీరు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఏ పని చేయకుండా మీకు సిస్టమ్ ఇస్తారు, పని ఇస్తారు, అది పక్కన పెట్టేసి మీరు కంపెనీలో కూర్చొని ఒకసారి మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తే చెప్పండి ఏమని, అక్కడికి వెళ్ళండిరా బాబు మనం సంఘంలో చేసినట్టు అక్కడ చేయండి. కూర్చొని ఏం చేయండి అంటే ఈ కంపెనీ డెవలప్ అవును గాక, ఈ కంపెనీ డెవలప్ అవును, ఈ కంపెనీ దేవుడు దీవించును గాక, ఈ కంపెనీ ఎదుగును గాక అని 8 గంటలు చెప్పి రావాలి. ఎదుగుతుంది కదా. ఒకవేళ వ్యవసాయదారులు అయితే ఏం చేయాలంటే ఒడ్డున కూర్చొని పంట మొలుసును గాక, ఫలం లోచును గాక, విస్తారంగా ఫలించును గాక అని రోజు ఒక 2-3 గంటలు చెప్పొస్తే సరిపోతుంది కదండి. పని ఉండాలి. అలాగే సంఘంకి వచ్చి దేవానికి మహిమ కలుగును గాక, దేవానికి మహిమ 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 స్తోత్రం 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 మహిమ ఇలా చెప్తూ వచ్చేస్తుంది కదా. జీవితంలో మహిమ రావద్దా? మాటతో రావద్దా? మహిమ అంటే ఎట్లా? మనం అదే కదండి నేర్చుకుంది నేర్పిస్తుంది. ఇంకంతకంటే గొప్పగా ఎలా మహిమ వస్తుంది దేవుణ్ణి. అంటే నేనైతే సంఘంలో అవే చూస్తున్నా. మరి నన్ను తప్పుగా అనుకుంటే మీ ఇష్టం గాని అన్న చాలా వరకు ఉంది మీరు చెప్పేది. అంటే మనం ఇంప్రాక్టికల్ గానే చేస్తున్నాం కదా. ప్రాక్టికల్ గా దేవుని మహిమ అంటే అర్థం ఏంటిదండి? ఇప్పుడు ఉదాహరణ ప్రసంగంలోనే యేసుప్రభు చెప్పాడు ఏమన్నాడు? అన్యజనులు అంట మీ సత్ప్రవర్తనను చూసి తండ్రి అయిన దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. అంటే ఎవరు మహిమపరచాలి? ఇప్పుడు మనం చూసి ఎవరు మహిమపరచాలి దేవుణ్ణి? అన్యజనులు. అన్యజనులు మనం నిజంగా చెప్పండి. ఇప్పుడు మన ముఖాలు చూసి మన ప్రవర్తన చూసి అన్యజనులు అబ్బా దేవుడు గొప్పోడు అని ఎప్పుడన్నా మహిమపరుస్తారా అండి? దేవుని కనపరుస్తున్నారు కానీ మనల్ని మాత్రం వాళ్ళకి తీసుకొచ్చేటట్టే మనం సంఘంలో పెట్టి బయట బుర్రలు పెట్టి స్తోత్రం 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 మహిమ మహిమ అని అరిస్తే విసుక్కుంటున్నారా మహిమపరుస్తున్నారా ఇప్పుడు దేవుణ్ణి? విసుక్కుంటున్నారయ్యా. మరి చెప్పండి ఎక్కడ మనం మన దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాం? సంఘారాధనలోనా, మన మాటల్లోనా, మన ప్రవర్తనలోనా, మన బ్రతుకులోనా? నాకైతే తెలియదండి. నేనైతే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. ఎక్కడున్నానో కూడా నాకు అర్థమైతలేదు. ఎలాంటి సమాజంలో ఉన్నాను కూడా అర్థం కాని స్థితిలో నేనున్నాను. ఏం జరుగుతుంది? ఇంత భయంకరమా? మోసెస్ గారు చేయెత్తారు చెప్పండి.
ఈ పునాది వేయాలంటే ఉన్న జనం అంతా పోయి కొత్త వాళ్ళని సంపాదించుకోవాలయ్యా. అవును. చూద్దామండి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. సరే కాబట్టి విశ్వాసులను దేవాలయం నడిపించిన ఆరాధన మాత్రమే అయి ఉండదండి. మొదటి కొరింథీ 14:15 మనం ఎంతో చర్చించుకుందాం. చూడండి, ఆరాధన భాషకు బదులు క్రైస్తవ కూడికల ఉద్దేశాన్ని మరి విధి నిర్వహణ సూచించుటకు సన్నాహము చేయట లేదా సంసిద్ధము చేయట, ఎక్విపింగ్ అనే పదం వాడబడింది. మీరు చూడండి, అంటే ఇంకా చెప్పాలంటే ఆత్మోన్నతి, అంటే ఆత్మీయ అభివృద్ధి అనే పరిభాషను పౌలు ప్రతిసారి వాడుచున్నాడు. ఆత్మక్షేమం అంటాడు, అంటే క్షేమాభివృద్ధి. మొదటి కొరింథీ 14:3, 5వ వచనం, 12వ వచనం, 17వ వచనం, 26వ వచనం, 30వ వచనం చూసామా ఏమన్నాడు అక్కడ? క్షేమాభివృద్ధి. అవునా? అవును. ఇంకా ఎఫెసీ 4:11, 16 చూడండి, విశ్వాసుల ఎదుగుదలను మరి అభివృద్ధిని సూచించు ఆత్మోన్నతి, ఓయికోవడం అనే పదమును ప్రత్యేకంగా ఒక్కదాన్ని మనం అన్వయించుకోదగదు. అంటే ఏమన్నాడు? ఎడిఫికేషన్. ఏమన్నాడండి? అసలు సంఘ కూడికకు దేవుడు నాయకులు ఇచ్చిన ఉద్దేశం కూడా అదే. ఏమన్నాడు అక్కడ? ఎఫెసీ 4:11, 16 మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమార్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అంట సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా సంపూర్ణ పురుషులు అంటే అర్థం ఏంటిది? అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు దేవుడు ఇలాగ నియమించను. ఏంటిదంట అర్థం? అంటే పరిశుద్ధులు సంపూర్ణవ్వాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం జరగాలి. చూడండి ఏంటిదంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, ఎదుగుటకు కదా, పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన మొదట కొందరిని అపోస్తులను గాను సంఘంలో, కొందరిని ప్రవక్తలుగా, అటుమీద కొందరిని సువార్థికులు గాను, తర్వాత కొందరిని కాపరులు గాను, బోధకులు గాను నియమించండి. ఇప్పుడు ఏం చేయాలా వీళ్ళందరూ? శరీరం క్షేమాభివృద్ధి చెందేలా ప్రయత్నం చేయాలి. మరి అది జరుగుతుందంటారా? అసలు ఉద్దేశం పక్కన పోయిందా లేదండి? ఎందుకోసం ఇచ్చిండ్రు? అందుకోసం పని చేయట్లేదు మనం. అందుకే ఆ సంఘ క్షేమాభివృద్ధి లేదా ఆత్మోన్నతి గురించి అపోస్తులు బోధించలో సామూహిక మరియు వ్యక్తిగత దృష్టికోణం కలదు. అంటే అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, అలాగే సంఘముగా సామూహికంగా అంటే గుంపుకు కూడా క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. అవునా? ఈ రెండు దృష్టికోణాలు ఆదిమ అపోస్తుల సంఘంలో ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకే సంఘ శ్రేయస్సు మరియు సంఘమును బలపరచుట కూడుకొనిచున్న సభ్యుల మౌలిక గురి అయి ఉన్నది. అంటే మనం కూడుకోగానే నా వలన ఎదుటి వ్యక్తికి ఏ మేలు కలుగుతుంది అనేది చూసుకోవడము ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. కానీ మనం ఏమి నేర్చుకున్నామంటే సంఘానికి వెళ్తే నాకేం వస్తుంది అని చూసుకొని నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సంఘానికి వచ్చేటప్పుడు నా ద్వారా సంఘానికి ఏదైనా మేలు కలిగించాలని వస్తున్నారా? సంఘానికి వస్తే నాకేం వస్తుంది అని వస్తున్నారా? చెప్పండి. మనం ఎలా ప్రిపేర్ చేసినాం వాళ్ళని సైకలాజికల్ గా? మందిరానికి వస్తే నీకు నాకేం వస్తుంది? నాకు స్వస్థత వస్తుందా? ఒక ఫీలింగ్ వస్తుందా? లేకపోతే ఒక మంచి కంఫర్ట్ వస్తుందా? అమ్మాయ్య నేను ఇప్పుడు వారం అంతా చికాకుతో ఉన్నాను, కానీ సంఘంలో కూర్చుంటే 10 నిమిషాలు ప్రశాంతత కోసం వస్తున్నారా? నిజంగా చెప్పండి. నేను ఈ రోజు వరకు గమనిస్తున్నాను, సంఘములో ఎవరు వచ్చినా వాళ్ళని మనం స్వార్థపరులుగా మార్చేసినా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఆశించి వస్తున్నారు. అవునా? అందుకే డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. లేదా వాళ్ళు సంఘానికి ఇవ్వడానికి వచ్చేలా చేయండి, ఒక వ్యక్తికి మేలు కలిగించేలా వచ్చేలా చేయండి. తనకున్న వరాన్ని వినియోగించి ఎదుటి వ్యక్తికి ఏదైనా క్షేమం కలిగించేలా మనం సిద్ధపరచగలిగితే వద్దన్న హ్యాపీగా జాయిగా వస్తారు. అవునా? అప్పుడు రండి 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 అని పిలవాల్సిన అవసరం లేదు. అవునా? మళ్ళీ దాని మీద 4 ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకే ఉద్దేశము మనం అర్థం చేసుకోగలగాలండి. కొన్ని లేఖనాలు చూద్దాం. చూడు ఎన్ని లేఖనాలు ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ అలాగే చెప్పబడుతున్నాయి లేదా చూద్దాం. రోమ 14:19 ఏమన్నాడు? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయి వాటినే ఆసక్తితో అనుసరింతు అంటున్నాడు. ఏమంటున్నాడు లేఖనం? మరి సంఘంలో ఏం చేయాలంటే మనం ఏం చేయాలా? ఒకటి సమాధానం ఉండాలా, రెండోది పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయి వాటినే ఆసక్తితో అనుసరించాలా. అంటే నేను ఏదైనా సంఘంలో పాటిస్తున్నానంటే అది నాకు క్షేమం కలగాల, ఎదుటి వ్యక్తికి క్షేమం కలగాల. అవునా? అంటే సంఘం దేనికోసం కలుసుకోవాలా? పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే విషయాల పట్ల సంఘంలో ఆసక్తి ఉండాలి. అవునండి? ఇప్పుడు ఒక పాట పాడుతున్న వ్యక్తికి ఆ క్లారిటీ ఉంటుందా? నేను పాడితే నాకు మేలు కలుగుతుంది, ఎదుటి వ్యక్తికి మేలు కలుగుతుంది? ఎవరికి లేదు, అది నేను పాడాలంతే. అవునా? ప్రదర్శన అంతా మనకు ఎక్కడ చూసినా ప్రదర్శన. హీలింగ్ చేస్తే ప్రదర్శించాలి, పాట పాడిన ప్రదర్శన, ఆరాధన చేసిన ప్రదర్శననే. అవునా? అంటే మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి అండి సంఘంలో ఎదుటి వ్యక్తికి ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు రోమపత్రిక 14వ అధ్యాయం అంతా కూడా దీని గురించి మాట్లాడుతుందో కొన్ని విషయాలు మనం చూద్దాం.
అంటే టైం అవుతుంది. అంటే ఏంటిది? నెంబర్ 1 ఏంటిది అక్కడ? విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోండి అనేది పౌలు యొక్క ఇంటెన్షన్. అంటే సంఘములో అందరికీ ఒకే మెచ్యూరిటీ, ఒకే పరిపక్వత ఉండదు. కొందరు బలహీనులు ఉంటారు, కొందరు బలవంతులు ఉంటారు. కొందరు జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది జ్ఞానం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటే ఒకరినొకడు ఎవరు ఎలా ఉన్నా ఒకరినొకడు చేర్చుకోవాలి. ఒకరినొకడు అంగీకరించాలనేది పౌలు యొక్క విప్లవాత్మకమైన బోధ. అంటే అర్థం ఏంటిది? ఇక్కడ 2 రకాల ప్రజలను చూపిస్తున్నాడు పౌలు. ఏంటిదంట? కొందరంట బలహీనులు బలవంతులు. ఆ! కొందరంటే ఏంటిది అనంట? కొందరు బలహీనులై కేవలం శాకాహారం మాత్రమే భుజిస్తున్నారంట. కొంతమంది బలవంతులై మాంసాహారం భుజిస్తున్నారు. ఇప్పుడేం జేయాలా? అయితే సంఘంలో ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చింది? ఈ శాకాహారం తినేవాళ్ళంట మాంసాహారం తినే వాళ్ళని ఎలా చూస్తున్నారంట? తీర్పు తీరుస్తున్నారంట. చూసినవా ఈళ్ళు మంచి ఘోరమైన మాంసాహారులు. ఆ! క్రైస్తవ విశ్వాసులయుండి ఇలా ఇష్టానుసారంగా మాంసం తింటున్నారని ఈ శాకాహారులు మాంసాహారులను ఏం చేస్తున్నారంటే తీర్పు తీరుస్తున్నారు. ఈ మాంసాహారులు ఏం చేస్తున్నారంటే వీడు శాకాహారి వీడు వెజిటేరియన్ అని చెప్పేసి ఏం చేస్తున్నారంట? పక్కన చాలా పెట్టేస్తున్నారంట. అవునా? అవును. అంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు మా బంధువుల ఇంటికెళ్తే ఏం చేస్తారు? మా బావలు గాని లేదన్నా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు వీళ్ళు కూల్ డ్రింక్ బ్యాచ్ అని చెప్పేసి మనల్ని వేరే దగ్గర పెడతారన్నట్టు. అంతే కదా! Yes, yes. అంటే ఆళ్ళు అన్యులు కాబట్టి అలా కూల్ డ్రింక్ బ్యాచ్ అని పెట్టొచ్చు తప్పులేదు. కానీ ఆ. సంఘంలో కూడా ఏం చేస్తున్నారంట? ఈ మాంసాహార బ్యాచోళ్ళు శాకాహార బ్యాచ్‌లో ఈళ్ళు శాకాహారులు మన బ్యాచ్ కాదని చెప్పేసి తృణీకరిస్తున్నారంట. ఈ శాకాహార బ్యాచ్‌లు ఏమో మాంసాహార బ్యాచ్‌లను తీర్పు తీరుస్తున్నారంట. అయ్యా! అయ్యా! మీ 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 తుమ్ములు, మీ ఉమ్ములు అన్నీ వినబడుతున్నాయి మాకు. ఆ! మీట్లో కొంచెం పెట్టండి. ఎవరండి మీట్లో పెట్టండి? మంచి మంచి సౌండ్‌లు ఇప్పుడిప్పుడే వినిపియకండి దయచేసి. ఆ! స్టార్టింగ్ నుంచి ఇక అన్మ్యూటే గారు. కనీసం ఏం చెప్పాలి? ప్రదర్శన మొత్తం ప్రదర్శన అయిపోయింది మీరు చెప్పినట్టు. సో మీటు పెడితే ఓకే. బాగుంటది. సో ఇది జరుగుతుంది. కానీ పౌలేమన్నాడు? అరే పిచ్చోల్లారా! దేవుడు శాకాహారం తిన్నోన్ని దేవుడు అంగీకరించాడు. సంఘంలో చేర్చుకున్నాడు. మాంసాహారం తిన్నోడు సంఘాన్ని దేవుడిలో చేర్చుకున్నాడు. మరి మీకెందుకు గొడవ ఇప్పుడు? ఇద్దరిని చేర్చుకున్నాడు కదా దేవుడు. అవునా? శాకాహారం Yes. తినేటోడు దేవుని కోసమే తినడం మానేశాడు. మాంసాహారం తినేటోడు కూడా దేవా స్తోత్రం నాకు మంచి మాంసం ఇచ్చినావు ఈరోజు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తింటున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో తప్పు చేసింది ఎవరు? ఎవరు వాడు చేయలే. పనికిరాడు. వాడు మాతో ఆ! వద్దు. ఏలన ఎవరు చేయటమే చేయలేదు. ఎక్కడ తప్పవుతుంది? ఒకరినొకడు తృణీకరించుకోవడం, ఒకరినొకడు తీర్పు తీర్చుకోవడం తప్పంటున్నాడు. అవునా అండి? Yes, Yes, yes. yes. దేవుని దృష్టిలో తినటం వల్ల ఎక్కువ లాభం లేదు. తినకపోయినందులో తక్కువేం లేదు. అవునండి? Yes. అయ్యా. తినకపోయినందుకు గొప్ప భక్తుడు కాలేదు. తిన్నందుకు నీచ భక్తుడయిండా? తక్కువ భక్తుడయిపోయిండా? నో. హ్మ్. ఆ మధ్యలో ఎవరో శాస్త్రి భయంకరంగా బోధ చేసిండు. నేను అది క్లిప్పింగ్ పెట్టమంటే పెడతాను. దేవుడు వెజిటేరియన్ మాత్రమే తినాలి. మాంసాహారం తినుట పాపం అంటాడు. ఎక్కడుందండి బైబిల్‌లో మాంసాహారం తినుట పాపం అని? ఆ! మొదటి తిమోతి 4వ అధ్యాయంలో ఎంత క్లియర్‌గా చెప్తున్నాడు? అబద్ధ బోధ అంట. అది దయ్యంలో బోధ అంట. ఎవరైనా ఇది తినొద్దు, అది ఇది అని చెప్తే దయ్యంలో బోధ అని చెప్తుంది. అవునా? Yes. చదవండి ఒకసారి మొదటి తిమోతి 4వ అధ్యాయంలో ఏమన్నాడు? కొంతమంది అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై అది తినొద్దు, ఇది తినొద్దు చెప్తారంట. అది దయ్యంలో బోధ అంట. విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన కొన్ని వస్తువులను తినుట మానవాళ్ళని బోధిస్తారంట. అవునా? అవునయ్యా. ఇది తినొద్దు, అది తినొద్దు అని చెప్తారంట. కొంతమంది ఏకంగా లేవ్యకాండంకెళ్ళి ఏవి 2 డెక్కలు గలి నెబరు వేస్తాయో వాటినే భుజించవాలని గంభీరంగా చెప్తా ఉంటారు. అరే కొత్త నిబంధనకు వచ్చినాం. ఈ జరిగిన మార్పును గమనించాలి కదా! అవునయ్యా. అందుకే పౌలు ఏమన్నాడు అక్కడ? ఆయన విప్లవాత్మకమైన బోధ ఏమంటున్నాడు? అరే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని ఆత్మ సంబంధమైన సాధకము ఇప్పటి జీవ విషయంలోను రాబోయే జీవ విషయంలో ప్రయోజనకరమైనది కాబట్టి ఆత్మ సంబంధమైన సాధకం చేసుకోమంటున్నాడు. కానీ ఇప్పటికి భక్తి అంటే కొంతమంది శరీర సంబంధమైన సాధకం, నేను వెజిటేరియన్ నాన్ వెజ్ తినను, నేను తెల్ల బట్టలు మాత్రమే, ఇవన్నీ శరీర సంబంధమైన సాధకాలా ఆత్మ సంబంధమైన సాధకాలా? సంబంధమైన సార్. అంటే వీటి వల్ల ఆత్మకి ఏం ప్రయోజనం లేదంటున్నాడా బైబిలు? అవును. లేదు. మరి ఎందుకండి? మరి ఇవే కదా ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే నేను ఇన్ని రోజులు ఉపవాసం అంటే ఉపవాసం ఉండడం తప్పు కాదు. దానివల్ల పొందింది అసలు ఎందుకోసం ఉండాలి కూడా ఒక క్లారిటీ ఉండాలా. చెప్దాం. చూడండి బిబ్లికల్ ఫాస్టింగ్ అనే సబ్జెక్ట్ మనకుంది. మళ్ళీ అక్కడ కంప్లీట్‌గా నేర్చుకుందాం. సో ఇక్కడ ముగిస్తున్నా. ఎందుకంటే అందుకే అన్నాడు. పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరించాడు. ఎందుకంటే ఏమంటున్నాడు అందుకే దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదురా భయ్యా అని చెప్తున్నాడు సింపుల్‌గా. అవునా పౌలు? దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు. ఎట్టిదంటే అది నీతి, సమాధానం,
పరిశుద్ధాత్మలో ఆనందించడం. అంతేగాని భోజనాల కోసం సంఘాలు గొడవలు పెట్టుకోకూడదు. భోజనాల కోసం బుద్ధలు చేయకూడదు. అవునా? అవునయ్యా. అవును. ఇది తినాలి, అది తినొద్దని చెప్పొచ్చా సంఘంలో భోజనాల కోసం? లేదు. చెప్పు. అందుకే అంటాడు, ఒకవేళ ఏదైనా సహోదరుడు మాంసం తింట గాని ద్రాక్షరసం త్రాగట గాని సహోదరునికి ఏమైనా అడ్డం కలుగజేయనది మరీ వానివేయటం మంచిది అంటాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏంటిదంటే విశ్వాసం కానిది ఏదో అది పాపం. అంటే కొంతమంది మాంసం తిన్నప్పుడు అది విగ్రహాలకు అర్పించిందని అవిశ్వాసం తింటారు కాబట్టి అలా పాపం అవుతుంది. కానీ మాంసంలో ప్రాబ్లం లేదు, నీ ఆలోచనలో ప్రాబ్లం ఉంది అంటున్నాడు. అవునా? Yes. Yes. ఎస్ ఎస్ అంతేనండి? అవునయ్యా. విశ్వాసంతో తినడానికి అది పాపం. అవునా? అందరికి పాపం అవుతుందా? అది విశ్వాస సంబంధించిన విషయమా? లేకపోతే పాపమా? విశ్వాస సంబంధించింది అది విశ్వాస విషయం. విశ్వాసం లేని తింటే పాపం, అవిశ్వాసం తిన్నోని పాపం అంటున్నాడు. విశ్వాసం తిన్నోని పాపము కాదు. లేదు. ఒకవేళ పాపం అయితే అందరికి పాపం. అవునా? అవునయ్యా. యేసుప్రభు రాడికల్ గా బయటికెళ్ళి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, బయటికెళ్ళి లోపలికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తని ఫస్ట్ సువార్తలోనే అంత క్లియర్ చెప్పాడు. అయినా మనకు అర్థం కాల. యేసుప్రభు బోధ అవునయ్యా. తప్పించి ప్రపంచంలో బయట చెప్పిన అన్ని బోధలు అర్థమైతాయండి. అదే విచిత్రం నాకు. యేసు ప్రభువా. ఎక్కించుకున్నామండి, అన్ని ఎక్కించుకున్నాం. యేసుప్రభు చెప్పినవి అపోస్తులు చెప్పినవి తప్పించి. అవునా? అవునని అట్లా ట్యూన్ అయిపోయిన. రోమా 15 తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలనంట. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం వాళ్ళని బ్రతకమంటున్నాడో పక్క వాని కోసం చూసుకోవాలంటుందా బైబిల్? పక్కవాని కోసం. ఏంటిదంట? పొరుగు వానికి క్షేమాభివృద్ధి. ఏ పదాలు వాడిండండి బైబిల్లో చూడండి. నేను చెప్పాను కదా, నేను ఒక 20 వచనాలు చూపిస్తానని. అంటే సంఘం యొక్క దృష్టి దేని మీద పెట్టాలా? ఎదుటి వారికి క్షేమాభివృద్ధి. ఎదుటి వారికి క్షేమాభివృద్ధి. అందుకని తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవాలని. అవునా? ఒకవేళ నేను అవును. తినే భోజనం వల్ల నా సహోదరుడు, బలహీనమైన సహోదరుడు అడ్డపడుతున్నాడు అంటే అతని సంతోషం కొరకు నేను ఒక్కరోజు మాంసం తినడం మానేయడం వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉంటది అప్పుడు? ఉండదు కదండి. అవునా? ఏముండదయ్యా. మీకు తెలుసు ఊర్లలో కొంతమంది బీఫ్ తినం. ఒకవేళ బలహీనుడు ఉంటే ఏం చేయాలి ఇప్పుడు? తినక మానేయాలి. ఆ రోజు బ్రాహ్మణ్స్ వచ్చిరనుకో, కుటుంబంలో బయట వాళ్ళు రక్షించబడి వచ్చిరనుకో, వాళ్ళు ఏమనుకుంటలేదు, మనకు మనకు మాంసం ముద్దలేని దిగదు కదా మాంసం లేకపోతే. అవునా? చేయకూడదన్న. అయ్యో ఎట్లా అండి మరి? మాంసం లేదు ముద్ద దిగదు మనకి, ఎట్లా? కష్టం కదా? ఎదుటివారి మనస్సాక్షిని బట్టి మనం నడుచుకోవటం మంచిది. అప్పుడు ఏం చేయాలి? ఆయన సంతోషం కోసం నేను తినడం మానేస్తా. ఆయన సంతోష పెట్టాలి అక్కడ. అవునా? అవునయ్యా. అతనికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అవునా? లేదంటే మనం మా జన్మ హక్కు అని ఫైట్ చేయాలి కదా, అట్లా చేస్తారు కొంతమంది. నో. అవునయ్యా. అవును. ఇంకా చూడండి, మొదటి కొరింథీ 10:23-24 ఇవన్నీ భోజనానికి సంబంధించిన సందర్భాలు అండి. ఏమన్నాడు? అన్ని విషయములందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలగజేయవు. అంటే ఇప్పుడు ఏంటిది ఇక్కడ? పౌలు ఒక మంచి లాజిక్ ఇచ్చాడు. ఏంటిదంటే దేనినైనా తప్పు ఒప్పులను బట్టి కాదంట, దేనిని బట్టి చేసుకోవాలంట? తింటే తప్పు కాదనే లాజిక్ మీద ఉండకూడదు. దేని మీద ఉండాలా? ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలగజేస్తుందా లేదన్న లాజిక్ ను ఫాలో కమ్మంటున్నాడా? తప్పు Yes. ఒప్పుల మీద ఫాలో కమ్మంటున్నాడా? లాజిక్ మీద ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కొరకు ఫాలో కావాలంటున్నాడు. అవునా? ఇప్పుడు అవునయ్యా. ద్రాక్షరసం త్రాగటం తప్పు కాదు కానీ ద్రాక్షరసం సహోదరునికి ఇబ్బంది కలిగిస్తే ఏం చేయాలి? మానివేయమంటున్నాడు. అవునా? మానేయాలి. అవును. అది తప్పని మానివేయమంటున్నాడా? బలహీనలను దృష్టిలో పెట్టుకొని మానేయమంటున్నాడా? బలహీనుల దృష్టిలో పెట్టుకొని మానేయమన్నాడు. బలహీనల కోసం. ఏంటంటే ఇప్పుడు మనకు తప్పు ఒప్పులు తెలియదు మనకు, వాస్తవం చెప్పాలండి. ఇప్పటికి కూడా మనం తప్పు ఒప్పులని ఏది తప్పు ఏదో ఒప్పు నాకు చాలా మంది సేవలేదు, తప్పుగా అనుకోకండి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను అన్నమాట. ఇక మన ప్రాబ్లం ఎలా ఉంటుందంటే చుట్టా బీడి సిగరెట్ నరకంలోకి నిన్నట్టుగా అంతే, ఇక మనమే డిసైడ్ చేస్తాం నరకానికి. అవునా? ఏమో కాదు ఇప్పుడు చెప్పండి. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా నిజంగా. ఇప్పుడు పొరపాటున ముసలాడి చుట్టా నరకానికి పంపిస్తారు అండి దేవుడు? చుట్ట తాగమని చెప్పట్లేదు, నేను అంటున్నా ఆ అధికారం మనకు ఉందా? దాన్ని బట్టి నిజంగా నరకానికి పంపిస్తారా? మీరే చెప్పండి. నో, అంత తొందర తీర్పు కాదు గారు, తిండి బోతులు త్రాగు. అంటే మనకు బోతుకి వేరు, అంటే బోతు వేరు. మరి అప్పుడు అలాంటి తిండి బోతు కూడా నరకానికి పోవాలి. అవునా?
చుట్టు తాగేటోడు పోయిందంటే తిండిపోతుడు ఆ, బాగున్నట్టు. బోతులు అంటే టీ బోతు కూడా నరకానికి పోవాలి. కొంతమంది రోజు 20 పట్టి టీలు తాగానే మనసున పట్టదు వాళ్ళకి. మరి టీ బోతులు నరకానికి పోతారని ఎప్పుడైనా బోధించారా? హల్లెలూయా. వాళ్ళు కూడా తాగుబోతులు లెక్కలో ఉంటాయి గారు. వాళ్ళు కూడా తాగుబోతులు లెక్క. మేలైనవి కదా. అంతే కదా. ఇప్పుడు త్రాగుబోతు ఎంత ప్రమాదకరమో తిండిపోతు కూడా అంతే రెండింటిని ఏమైనా తక్కువ చేసి చూపించింది బైబిల్? రెండు సమానమే. రెండు ఒకటే గ్రేడ్ కదండి. తిరుగుబోతు, అవ- తిట్టుబోతు, అవును. త్రాగుబోతు, ఏ బోతు అయినా బోతులందరూ ఒకటే స్థాయి కదా మరి. నిద్రపోతూ బోతులన్నీ సమానమే. ఆ ఒకదాన్ని హైలైట్ చేసి ఒకదాన్ని ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నాం చెప్పండి? అందులో అంటే మనం త్రాగుబోతులను విమర్శించినందుకు ఎప్పుడన్నా తిండిబోతులను విమర్శించాం. ఎందుకంటే మనం విమర్శించలేము. ఎందుకంటే ఎక్కువ అందులో పాస్టర్లే ఉన్నారని తేలింది మరి పరిశోధన. లేరు. తప్పుగా హల్లెలూయా. అనుకోకండి. అలా. బకెట్ పోతే ఆ? ఖాళీ కావాల్సిందే, మనకి అలా ఆ ఏముండవు. ఎందుకు అనవసరంగా పులిపెట్టు కొనుక్కుంటే కష్టమైతుంది. దానికి 5-6 వేలు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఇంకొన్ని మంచి కావాలంటే 10-20 వేలు ఉన్నాయి. మనమే తయారు చేసుకుంటే ఒకటి పోలే అని చూస్తున్నారంట కొంతమంది. నిజమేనా? బాగా తిని ముందో పులిపెట్టు తయారు చేసుకుంటే బైబిల్ పట్టుకో. పొట్ట వస్తే అదే పొలిపీరు అవుతాయి గారు. ఆ, అదే మరి ఎందుకు అనవసరంగా బయట 10,000 కొనడం? ఫ్రీగా వస్తుంది కదా. ఎక్కడ పడితే అక్కడ మెనూ కార్డులు పంపించి ఫుల్గా తినేసి చేసుకుంటే సరిపోతుంది కదా. యేసయ్యా, యేసయ్యా. క్షమించాలా, జస్ట్ విషయాలు అర్థం చేయించడానికి కొంచెం హ్యూమరస్ వాడుతున్నాను అలా. పర్వాలేదు గారు. సో అది అండి. అంటే మన పాస్టర్లు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అండి, ఇప్పుడు తప్పు అన్నప్పుడు దాని లైన్లో ఉన్నాయి అన్ని తప్పే అవుతాయి. అవునండి. అవునయ్యా, అవును. కానీ మనం కేవలం ఇలాంటి వాటిని తప్పుగా చూపించడం. మరి మిగతా చూడండి, మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మనం సమాజంలో ఎక్స్టర్నల్ విషయాలనే తప్పుగా చూపించడం. మరి అబద్ధం ఆడడం ఎంత భయంకరమైన పాపము. అవునయ్యా. పొరుగువాంది ఆశించడం, పెళ్లి విషయం వచ్చినప్పుడు కట్నం నాకు ఇంత కావాలి అంత కావాలని పొరుగువాంది ఆశించడము. ఇవన్నీ ఎందుకు పాపం తప్పని చెప్పలేకపోయినా చెప్పండి. ఇప్పుడు చెప్పలేదు అవి ఎవరు కూడా. అవునా? ఈ డబ్బులా ఎట చెప్తామండి? అంతే కదా. అవైతే ఊకే వాటిని ఎక్కువ హైలైట్ చేసినాం. అంటే భౌతిక సంబంధమైన మనిషిని అనారోగ్యం పాలు చేసేటి. అవునా? అవును. యేసయ్యా, యేసయ్యా. ఏది అనారోగ్యం పాలు చేస్తుందో, ఏది నష్టం చేస్తుందో అంటే అవును, అది ఎక్కువైతే అది కూడా ఆత్మీయ నష్టానికి, దేవునికి తర్వాత దూరం చేస్తుంది. అవునా? అది అందులో ఉంది, అది సత్యం, అందులో డౌట్ లేదు. 5:11 కాబట్టి ఇప్పుడు మీరు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి అంట. ఏం చేయమంటాడు పౌలు? సంఘంలో మీరు ఆదరించాలి. ఆల్రెడీ పాటిస్తున్నారు కదా, అలాగే కంటిన్యూ చేయమన్నాడు. ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇంకా ఎక్కువ చేయమన్నాడు, తక్కువ చేయమంటున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. చూడండి. అవునా? ప్రోత్సహిస్తున్నాడు. దేనికోసం అంట? క్షేమాభివృద్ధి కలగజేసుకోమంటున్నాడు. మరి మనం ఏం కలగజేసుకుంటున్నాం? సంఘాలకు క్షేమాభివృద్ధి అన్న మాట లేదు, అంత క్షీణాభివృద్ధి. అవునయ్యా. ఇవి 3:13 చూడండి. నేడు మీరు ఆయన శబ్దం విని కోపం పుట్టించినప్పుడు వాళ్ళే హృదయంలోని కఠినపరచుకొనకూడదు అని ఆయన చెప్పాను గనక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడ సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకు ఉన్న దృఢ విశ్వాసం అంత మట్టు గట్టిగా చేపట్టినడనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. అవునా? మనం పాపాన్ని ఖండించే విషయంలో మనం మనం ఎంత మంచోళ్ళం అని అంటే పోస్ట్ పోన్ చేస్తాం. అరే ఈ రోజు ఖండిస్తే ఫీల్ అవుతారండి, మనం ఒక 4 రోజులు ఆగి చెప్తాం. అవునా? తప్పు చేసిన వెంటనే చెప్పకూడదు, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది అది. ఆ, కాబట్టి మనం ఏం నేర్చుకున్నామంటే రోగం వచ్చినప్పుడు మందేయకూడదు. కొంచెం రోగం పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు మందేయాలని చూస్తాం. అప్పుడు మందుతోనే పనేమున్నా తగ్గిన తర్వాత? అసలు మందేయకపోతే రోగం తగ్గుతుందా పెరుగుతుందా? హలో, మందే పోతే తగ్గుతుంది. లేకపోతే పెరుగుతుంది రోగం. పెరుగుతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే దానికదే తగ్గాలని చూస్తాం. మనం గొప్పలం కదా, ఎంత ఓపిక అండి మనది. ఇప్పుడు పాపం చేసినప్పుడే ఖండించమంటున్నాడా? ఆ భ్రమలోకి వచ్చినాక ఖండించమన్నాడు. భ్రమలోకి వచ్చినాక ఖండిస్తే వాడు ఒప్పుకుంటాడా అండి? ఒప్పుకోడు. పాపం వల్ల కలిగిన భ్రమ చేత హృదయం కఠినమైపోయింది. రేపు 2 రోజులు ఆగితే కఠినమవుతుంది. కఠినమైన తర్వాత ఎవడైనా ఖండిస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరయ్యా. మరి సంఘంలో నేడు అనబడు సమయం గుండానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలా. ఆ హల్లెలూయా. ఒకరినొకడు నేడు బుద్ధి చెప్పుకోకపోతే ఏమైతుందంటే రేపు హృదయాలు కఠినమైపోతాయి. 3వ రోజు వచ్చేసరికి ఎవరినొకడు బుద్ధి చెప్పుకోలేరు. ఇప్పుడు ఏమైతుంది? మనిషి దేవునికి దూరం అవుతాడా, దగ్గర అవుతాడా?
దూరం అవుతాడు కఠినపరచబడి. సంఘంలో ఖండించే బోధ ఉందా? అసలు బోధ యొక్క లేదు. ఉద్దేశమే మర్చిపోయినాం మనం. 2 తిమోతి 3:16 ఏమన్నాడండి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం మొదట ఉపదేశించటకు ఇవ్వబడింది. రెండోది ఖండించటకు. వాళ్ళు ఉపదేశాన్ని అనుసరించకపోతే ఖండించాలి. తర్వాత ఏం చేయాలా? ఉపదేశాన్ని అనుసరించి ప్రవర్తించే విధంగా తప్పుదిద్దాలి, వాక్యానుసారంగా తప్పుదిద్దుటకును. నాలుగోది ఏంటిది? నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అది బోధ యొక్క ఉద్దేశం. అసలు బోధ యొక్క ఉద్దేశమే మంట కలిపేసినాం మనం అందరం. అవునా? అవునయ్యా. అలా ఉపదేశం లేదు, ఖండించడం లేదు, తప్పుదిద్దడం లేదు, నీతి అందు శిక్ష చేయడం లేదు. ఇంకెక్కడ మనుషులు మారుతారు చెప్పండి అప్పుడు? మారుతారంటారా? మార్పు తర్వాత చర్చి నిండాలి జనాభా, కానుకలు రావాలి ఫుల్గా. సరే, టైం అయిపోయింది. నాకు ఇచ్చిన టైం నేను ఒక మాట ముగి సారాంశం. సంఘ కూడిక యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటండి ఇప్పుడు చెప్పండి? అన్ని విషయంలో సంఘ క్షేమాభివృద్ధి అన్న. అన్ని విషయములలో మనం సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలా. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకోవడమే సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం. అంతేగాని గంట సేపు మీరు చేతులెత్తి భజన చేసుకుంటే ఎవరికి క్షేమాభివృద్ధి చెప్పండి అక్కడ? దేవుడు అదేనా కోరుకుంటుంది మనకి? అది కావాలనుకుంటే ఆయనకు కోట్ల దేవదూతలు ఉన్నారు అలా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి. అది మనకు చెప్పలే ఆ పని. మనకు చెప్పిండా అండి? చెప్పలేదయ్యా. కొంతమంది ఇల్లాజికల్ గా మాట్లాడతారు. పరలోకం వెళ్ళి అదే చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటున్నారు కొంతమంది. ఇక్కడ ఎవరు చెప్పినండి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలని? అక్కడికి పోతే ఆయనే చెప్పిస్తారు, ఆటోమేటిక్ గా చేస్తాం. అవునా? అవును. అదే పని అయితే అదే చేస్తాం. ఇంకా అది కాకుండా ఏదైనా ఉంటే చేస్తాం. సో సంఘ కూడిక యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటిదంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి. డాక్టర్ పీటర్సన్ ఇలా సెలవు ఇచ్చాడు. దేవుని సత్యాన్ని ప్రేమతో పంచుకొని ఒకరినొకడు పరిచర్య చేయ నిమిత్తం క్రైస్తవులు కూడుకున్నప్పుడు సంఘం బలపరచబడి దేవుని మార్గంలో విస్తరిస్తుంది. సంఘానికి వెళ్ళి మన ప్రేమను చూపించుకొని నేర్చుకున్న సత్యాన్ని ఒకరితో ఒకరు పంచుకోవాలా. అలా పంచుకుంటే ప్రేమ కలిగి, అందుకే అంటాడు ఎఫెసి ఆ వరాల సందర్భం కిందికి వచ్చినప్పుడు ఏమన్నాడండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు సాగిపోదము. క్రీస్తులాగా మారాలంటే రెండే, ప్రేమ కలిగి సత్యం చెప్పడం. ఆమేన్. దగ్గర ప్రేమ ఉంటే సత్యం ఉండదు, సత్యం ఉన్న చోట ప్రేమ ఉండదు. అవునా? అదంటే ఇది లేదు, ఇదంటే అది లేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. అబ్బా నేను మంచి ప్రేమ, మా అయ్యగారు మస్తు ప్రేమిస్తారండి. ప్రయోజనం ఏంటి? ప్రేమిస్తే సత్యం చెప్పలేమన్నప్పుడు. అవునా? మా అయ్యగారు బాగా ప్రేమిస్తారు కానీ సత్యం లేదు, ప్రయోజనం ఏంటి? ఇంకొకైనా వస్తాడు, మా అయ్యగారు సత్యమే పోతాడండి, సత్యం ఉంది మరి ప్రేమ లేదు, ప్రయోజనం ఏంటి? భక్తుడు ఏమన్నాడు తెలుసా అండి? సత్యాన్ని ఏమో మాంసంతో పోల్చాడు, ఫ్లెష్ తో. సారీ, సత్యాన్ని స్కెల్టన్ అంటే ఎముకల గూడుతో పోల్చాడు, ప్రేమనేమో మాంసంతో పోల్చాడు. ఇప్పుడు ఒకవేళ నేను ప్రేమ లేకుండా సత్యమే మీ దగ్గర తీసుకొస్తున్నట్టు అర్థం అంటే ఎముకల గూడు మాత్రమే కనిపిస్తుంది. అవునా? అవును. సత్యం లేకుండా ప్రేమను చూపిస్తున్నట్టు వాటి మాంసం నిలబడదు అది ఎక్కువ కాలం. అవునా? వాటి ప్రేమ జనాలను చెడగొడుతుంది. నిజమా కాదు చెప్పండి? ఇంట్లో పిల్లల్ని చెడగొట్టింది, బయట సంఘాన్ని పాడు చేయదా అండి? అందుకే సత్యం అనే ఎముకల గూడుకి ప్రేమ అనేటువంటి ఆ మాంసాన్ని అమర్స్తేనే అది అద్భుతంగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అవునా? ప్రేమ లేకుండా సత్యం చెప్తే ఎముకలను కూడా చూసి భయపడినట్టు భయపడతారు. ఒకవేళ సత్యం లేని ప్రేమ చూపిస్తే దానికి స్టాండర్డ్ ఉండదు, బేస్ ఉండదు. కాబట్టి ఆ ప్రేమ ఎంతో కాలం నిలవదు. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది వెరీ సీరియస్ విషయం. సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. సో రేపు మనం సంఘ కూడిక యొక్క ఈ ప్రాథమిక ఉద్దేశం ఎలా నెరవేర్చుకుంటాం అనేది రేపు చూస్తాం. ఓకే, అందుకోసం నేను కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది ఈ పాయింట్ దగ్గర క్లోజ్ చేయడానికి. సో ఇది అండి పరిస్థితి. కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఎదుటి వ్యక్తికి మనం ఏం చేసినా నా వలన క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా అనేది నా మొదటి కారణం అండి. నేను సంఘానికి వెళ్ళినంటే గంట సేపు ప్రసంగం చేసినా, గంటన్నర ప్రసంగం చేసినా కాదు. 40 నిమిషాలు చెప్పినా, 30 నిమిషాలు చెప్పినా అది ప్రజలకు అర్థమైందా, వాళ్ళు అర్థం చేసుకోగలిగిరా, నేను అర్థమయ్యే రీతిగా వాళ్ళకు ఆ పాయింట్ నేను చక్కగా వివరించినా లేదా, దానివల్ల ఎంతమంది హృదయాలు తాకిందా లేదా అనేది నాకు పాయింట్. అంతేగాని అమ్మయ్య అట్లా అమ్మాయ లేదు, నేను నడుచుకుంటే మీరు నాన్ స్టాప్ 10 గంటలు కూడా చెప్తాం, అది ప్రాబ్లం కాదు. విషయం అది కాదు. ఆ రోజు వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉంది, ఎంతవరకు వాళ్ళ మనసులు రీచ్ అవుతుంది, దాని వాళ్ళు ఎంతమంది ఎదుగుతున్నారని చూసుకోవాలి. అందుకే నేను పాట పాడినా పాట అలాగే చూసుకుంటాను, ప్రసంగం చేసిన అలాగే చూసుకుంటాను, కవిత రాసిన, పద్యం రాసిన
అందులో ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించే అంశాలు ఉన్నాయో ఒకటి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. మీరు కూడా అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. yes. ఆమేన్.